కులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. వాసుదేవ, మా శ్రీకే గారి శతాబ్ది ఎప్పుడు వస్తుందా అని మనందరం చాలా కాలం నుంచి ఎదురు చూస్తూ ఉండగా వచ్చినట్టే తెలియకుండానే అది ఇవాళతోని శతాబ్ది సంవత్సరం ముగిసింది. అసలు ఈ సంవత్సరం అంతా కూడా మనందరం దాదాపుగా మాస్టర్ గారి యొక్క సాన్నిధ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో రకంగా ఏదో ఒక పనిలో మనం పూర్తిగా నిమగ్నమై ఉండి మనం తెలుసుకునే విధంగా ఉండటం వల్లనే మనకి ఈ సంవత్సరం అయిపోయిందా అనిపిస్తోంది. నిజం చెప్పాలంటే మన జీవితంలో ఏ సమయమైనా సరే అది అయిపోయినట్టుగా తెలియని సమయం ఏదైతే ఉందో ఆ సమయం నిజంగా మనం జీవించినట్టు అర్థం అని చెప్పారు పెద్దవాళ్ళు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మనం నిజంగా మన జన్మ ఈ సంవత్సరం కాలం పాటు ఇందులో మనం ఇలా మునకలే ఉండటమే నిజమైనటువంటి అనుభూతి. అదే యోగ జీవనం అని అర్థం. మనం తెలుసుకోకుండా ఉన్నటువంటిది. అయితే ఈ సంవత్సరంలో మాస్టర్ గారు మనకు కొన్ని పనులని నిర్దేశించి ఇలాంటివన్నీ మనం చేసుకుందామని చెప్పడం జరిగింది. కాబట్టి వాటి నివేదికని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఇందులో చెప్పినవన్నీ కూడా ఏమైతే మనం అనుకున్నవి ఎలా జరిగాయి, ఎలా చేసుకుంటూ వచ్చాం, ఎవరెవరు చేశారు, ఎలా చేయగలిగాం, వారందరినీ మాస్టర్ గారు ఎలా ప్రేరేపించి వారి ద్వారా చేయించారు అనేటువంటిది మనం ఈ యొక్క నివేదికలో మనం తెలుసుకుంటాం. ఈ నివేదిక అంతా కూడా ప్రిపేర్ చేసి మీకు చదివి వినిపించడమే ఎక్కువగా ఉంటుంది. దీనిలో మొదలు పెడుతున్నాను నేను. వాసుదేవ, పరమ పూజ్యులు కులపతి శ్రీమాన్ ఎకిరాల కృష్ణమాచార్యులు మాస్టర్ ఈకే గారు 1926వ సంవత్సరంలో భగవాన్ అనంతాచార్యులు శ్రీమతి బుచ్చమ్మ దంపతులకు దివ్య సంతానంగా అవతరించారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు బాల్యము నుండే అసాధారణ ప్రజ్ఞ, అపార జ్ఞాన సంపద, దివ్య సంస్కారాలతో ప్రకాశించి భవిష్యత్తులో మానవాళికి మార్గదర్శకులుగా అవతరించబోయే మహనీయుని లక్షణాలను ప్రత్యక్షంగా చాటి చెప్పారు. వారు వేదాంగ పారంగతులు, సకల శాస్త్ర సమన్వయమూర్తి, అపర ధన్వంతరి, వేదకవి, యోగి, ఆదర్శ గృహస్థుడు, జగద్గురువు. వేదాలు, వేదాంగాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, శాస్త్రాలు, యోగం, జ్యోతిష్యం, ఆయుర్వేదం, హోమియోపతి మొదలైన అనేక విజ్ఞాన శాఖల సారాన్ని సమన్వయం చేసి వాటిని అత్యంత సరళమైన ఆచరణ యోగ్యమైన భాషలో పామర జనానికి సైతం సులభంగా అర్థమయ్యే విధంగా బోధించారు. ఇందులో ఏమాత్రం మనకి డౌట్ లేదు. ఎందుకంటే అసలు ఇన్ని రకాల యాంగిల్స్, ఫ్యాకల్టీసు ఒక వ్యక్తి అందు ఉండడం అంటేనే అది ఒక చాలా అరుదైనటువంటి విషయం. కాకపోతే మనకెందుకు తెలియదురా అంటే కృష్ణుడికి ఉద్ధవుడి యొక్క గొప్పతనం తెలియదు, వాడు పక్కన తిరుగుతున్నంతసేపు అన్నట్టుగా మనందరం మనకు తెలియట్లేదు. కానీ ఏ వ్యక్తిలో ఒక ఫిజికల్ బాడీలో ఇన్ని రకాలైనటువంటి ఉండటం అసాధ్యం, అది మనకి సుసాధ్యంగా కనపడుతోంది. రెండవది, మాస్టర్ గారి యొక్క ఇన్ని యాంగిల్స్ని ఎంతో కొంత అందిపుచ్చుకున్న వాళ్ళని చూస్తే వాళ్ళందరి యొక్క ప్రైమరీ ప్రొఫెషన్ అది కాని వాళ్ళే ఉంటారు చాలా వరకు. అది ఎలా సాధ్యం అంటే ఆయనకి ఎలా సాధ్యమైందో ఆయన శరణు వచ్చిన వాడు అంటే ఆయన శరణు అంటే అర్థం ఏమీ లేదు అక్కడ. ఆయనకి దాసోహం అంటే మీరు ఏం చెబితే నేను చేస్తానన్న వాళ్ళందరికీ కూడా అవన్నీ ఆయన వాడి యొక్క ప్రమేయం లేకుండా వాడి ద్వారానే జరుగుతున్నాయి. అది మీరు చూసుకోవచ్చు. ప్రతి ఇంట్లో కూడా అలాంటి వాడు ఒకడు ఉన్నాడు. మీ ఎదురు కూర్చొని నేను కూడా అలాంటి వాడినే ఒకడిని. సో ఇది ఎందుకు ఇలా చెబుతున్నానంటే అది అనుభవయోగ్యమైంది కాబట్టి చెప్పగలుగుతున్నాం. మాస్టర్ గారు కేవలం శరీర రోగాలను నివారించిన వైద్యులే కాదు, మానవుని భవరోగాలను నివారించి సార్థకమైన యోగమయ విధానాన్ని చూపిన జగద్గురువులు. వారి తీయనైన హోమియో మాత్రల ద్వారా అనేక మంది క్లిష్ట రోగముల నుండి స్వాంతన పొందగా వారి సూటి అయిన సరళమైన దివ్య బోధనల ద్వారా జీవిత పరమార్థాన్ని గ్రహించి ధర్మ మార్గంలో నడిచే భాగ్యాన్ని కూడా అనేక మంది నేటికీ పొందుతూనే ఉన్నారు. నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా తాను జన్మించడానికి 4 సంవత్సరాల ముందే భౌతిక దేహాన్ని త్యజించిన మహాయోగి మాస్టర్ సివివి గారి వెలుగులో చిత్రంగా స్వీకరింపబడి వారి దివ్య ప్రణాళికకు ప్రధాన వాహికగా అవతరించడం మాస్టర్ ఈకే గారి అవతార విశిష్టత. మాస్టర్ సివివి గారి ప్రణాళికను ప్రాక్ పశ్చిమ సమన్వయ మహాయజ్ఞం ద్వారా
నేల నలుదిశలా విస్తరింపజేస్తూ అనేక వేల మంది జీవితాలలో యోగజ్యోతిని వెలిగించిన మహాగురువుగా మాస్టర్ ఈకే గారు చిరస్థాయిగా నిలిచారు. వారు ప్రసాదించిన ఈ ప్రణాళిక నేటికి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది సాధకుల ద్వారా నిరంతరం విస్తరిస్తూనే ఉంది. వారు ప్రసాదించిన యోగ మార్గం, వాంగ్మయం, వైద్య సేవ, గురు పరంపర, సేవా ప్రణాళికల ద్వారా అనేక మంది జీవితాలు నేటికీ ప్రకాశిస్తూనే ఉన్నాయి. అదృశ్య మార్గదర్శిగా, ఆత్మీయ గురువుగా అవసరమైన ధైర్యాన్ని, దిశను, స్వాంతనను ప్రసాదిస్తూ ఎల్లవేళలా అండగా నిలిచి ఉన్నారు ఆయన. ఆదర్శ గృహస్థునిగా జీవిస్తూ ఆధ్యాత్మికతను దైనందిన జీవితంలో సమన్వయం చేసి యోగమే జీవితం, జీవితమే యోగం అనే మహాసూత్రాన్ని తన జీవితంలో ఆచరించి చూపిన మాస్టర్ ఈకే గారు కోట్లాది మంది జీవితాలలో వెలుగును నింపి మహాగురువుగా భావితరాలకు సైతం నిత్య ప్రేరణగా నిలిచి ఉన్నారు. ఇందులో చాలా ముఖ్యమైన విషయం మనకి అర్థం చేసుకునేది, ఒక శాస్త్రం తెలిసిన వాడు శాస్త్రం తెలిసిందంటాడు, శాస్త్రం గురించి మాట్లాడతాడు, శాస్త్రాన్ని జీవించి చూపించలేడు. జీవించి చూపిస్తున్నవాడు నా ఉద్యోగం సరిపోతుంది, నాకు నా పెళ్ళాం బిడ్డలు సరిపోతాయి, నా ఉద్యోగం నేను బిజీగా ఉన్నా అంటూ శాస్త్రం తెలుసుకోలేడు, ఆధ్యాత్మికంగా తెలుసుకోలేడు. ఈ రెండూ కలిపి మేళవించి జీవించడమే నిజమైన యోగం. కాబట్టి అటువంటి ఆ యోగి మనకి కళ్ళెదురుగా ఉండడం మాస్టర్ గారే. ఇదే మనందరి జీవితాల్లో కూడా ఆయన తీసుకొచ్చారు. మనకి తెలియదు ఆ విషయం, మనకి తెలియకపోవటమే మన క్వాలిఫికేషన్. ఫస్ట్ పాయింట్, మనకి తెలిసిందిరా అంటే ఏదో రోగం ఉందని అర్థం. మనందరం కూడా మన వృత్తి ఉద్యోగాలు చేసుకుంటూనే, ఎవరు వృత్తి ఉద్యోగాల్లో ఎవరున్నారు వీళ్ళందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళే అందరం కూడా. అటువంటి వృత్తి ఉద్యోగాలు చేసుకుంటూ కూడా మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉంటారు. అది నిజమైనటువంటి ఒక సమ్మేళనం. అది ఆయన జీవించి చూపించారు. అందులో ఎక్కడ మనకి డౌట్ రాకుండా ప్రతి అడుగుకి కూడా ఈ యారో మార్క్స్ పెట్టి ఇలా 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 అని చూపించినటువంటి మార్గదర్శకులు ఆయన. ఉట్టి మాటలు కావు ఇవి. 2025 ఆగస్టు 11వ తేదీ నుండి 2026 ఆగస్టు 12వ తేదీ వరకు ప్రపంచవ్యాప్తంగా గురు బంధువులందరూ సమిష్టిగా ఆచరించిన మాస్టర్ ఈకే శతజయంతి సంవత్సరం వారి జన్మ శతాబ్దిని స్మరించుకోవడానికి మాత్రమే కాదు, వారు చూపిన యోగ మార్గాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసి ఆచరించి భావితరాలకు అందించడానికి లభించిన అపూర్వమైన గురుప్రసాదం. ఈ శతాబ్ది సంవత్సరాన్ని పురస్కరించుకొని దేశ విదేశాలలో విస్తరించి ఉన్న మాస్టర్ ఈకే ఆధ్యాత్మిక సేవా సంస్థ కేంద్రాలలో అనేక ఆధ్యాత్మిక సేవ, విద్య, వైద్య, సాంస్కృతిక ప్రచురణ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ నివేదిక గత సంవత్సర కాలంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహింపబడిన ఆ కార్యక్రమాల సమగ్ర సమీక్ష. మాస్టర్ ఈకే గారి శతజయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం, గురుసేవలో భాగస్వాములవడం, వారి దివ్య ప్రణాళికలో మనవంతు సేవను సమర్పించుకోవడం మనందరికీ లభించిన అపూర్వమైన భాగ్యం, పరమానందాన్ని ప్రసాదించిన సదవకాశం. ఈ మహత్తర కార్యక్రమాన్ని ముందుగా సంకల్పించి రూపకల్పన చేసి కార్యరూపంలోకి తీసుకువచ్చిన సోదర బృందం సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు. అన్నింటికీ కేంద్ర బిందువై అన్నింటినీ తానే నిర్వహిస్తూ తనకేమీ తెలియనట్లుగా ఎవరో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాను ఒక భాగస్వామిగా అత్యంత నిరాడంబంగా సంచరించిన మన ప్రత్యక్ష గురుదేవులు శ్రీమాన్ ఎక్కిరాల అనంతకృష్ణ గారికి, అలాగే వారి ప్రతి అడుగులోనూ సహధర్మచారిణిగా నిలిచి ఈ మహాయజ్ఞానికి మౌనంగా తన వంతు సహకారాన్ని అందించిన శ్రీమతి తాయారమ్మ గారికి మా హృదయపూర్వక పాదాభివందనములు. వారి అనుమతి, ఆశీస్సులు, మార్గదర్శనం, ప్రోత్సాహం లేకపోయి ఉంటే ఇంత వైభవంగా, ఇంత విస్తృతంగా ఈ శతజయంతి మహోత్సవాలను నిర్వహించే భాగ్యం మనకు లభించేది కాదు కదా. ఈ మహోత్సవం ఒక సంకల్పంగానే మిగిలిపోయేది. అందరిలో ఒకే వెలుగుగా విరాజిల్లుతున్న జగద్గురు మాస్టారు ఈకే గారికి మా అనంతకోటి ప్రణామములు, హృదయపూర్వక పాదాభివందనములు. వారి దివ్య సంకల్పానికి పాత్రులమై ఈ మహాయజ్ఞంలో భాగస్వాములమయ్యే భాగ్యాన్ని ప్రసాదించిన పరమ గురు పరంపరకు మా కృతజ్ఞతాపూర్వక నమస్సుమాంజలులు. శతాబ్ది సంవత్సరంలో మాస్టర్ ఈకే ఆధ్యాత్మిక సేవా సంస్థ గత కొన్ని దశాబ్దాలుగా నిరంతరం నిర్వహిస్తూ వస్తున్న నిత్య వైద్య ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో పాటు మాస్టర్ ఈకే శతజయంతి మహోత్సవాలను పురస్కరించుకొని సంస్థ ప్రధాన కేంద్రంతో పాటు దేశ విదేశాలలోని వివిధ సేవా కేంద్రాలలో అనేక ఆధ్యాత్మిక విద్య, వైద్య సేవ, సాంస్కృతిక గ్రంథ ప్రచురణ, శిక్షణ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహింపబడ్డాయి. శతజయంతి ఉత్సవాలలో బాలబాలికలు ప్రదర్శించిన గురుస్తుతి, వేద పఠనం, కావ్యగానం, గ్రంథగోష్ఠి, క్విజులు, నాటికలు, నృత్యరూపకాలు మరియు ఇతర కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిన్నారులు, యువత ఇంత అద్భుతంగా ప్రదర్శించగలిగారంటే వారికి శిక్షణ ఇచ్చిన శిక్షకులు ఎంతటి శ్రద్ధతో, గురుభక్తితో, సహనంతో, ప్రేమతో వారికి మార్గదర్శనం చేశారో స్పష్టమవుతుంది. ఈ సందర్భంగా శిక్షకులందరికీ ప్రత్యేక అభినందనలను, కృతజ్ఞతలు
శిక్షకులందరూ ప్రత్యేక అభినందనలకు కృతజ్ఞతలకు పాత్రులు. మాస్టర్ గారి దివ్యాశీస్సులు వారికి ఎల్లప్పుడూ అండగా ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాము. ఈ ప్రదర్శనను వీక్షించిన తరువాత ప్రారంభంలో తమ పేర్లు నమోదు చేసుకొని వ్యక్తిగతంగా లేదా ఇతర అనివార్య కారణాల వల్ల మధ్యలోనే శిక్షణను విరమించుకున్న అనేక మంది తాము ఎంత విలువైన అవకాశాన్ని కోల్పోయామో బాధతో వ్యక్తం చేశారు. అయితే మాస్టర్ గారు అనుయాయులైన మన శిక్షకులందరూ ఆయన వద్ద నుండి అలవర్చుకున్న దయాగుణంతో ఇప్పటికైనా సంపూర్ణ శ్రద్ధతో నేర్చుకోవాలనే సంకల్పంతో ముందుకు వస్తే మేము తిరిగి సమయం కేటాయించి ఈ శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అనే సానుకూల భావాన్ని వ్యక్తం చేయడం గురు పరంపర యొక్క విశిష్టతను మరోసారి చాటి చెప్పింది. ఈ విధంగానే శ్రీమతి వై గాయత్రీదేవి గారు ఎన్నో సంవత్సరాలుగా నిరంతరాయంగా గురుశుద్ధి శిక్షణను అందిస్తూ వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. అదేవిధంగా వేద పఠనం, నాటికలు, నృత్యరూపకాలు, క్విజులు మరియు ఇతర శిక్షణా కార్యక్రమాలకు తమ సమయాన్ని, శ్రమను, ప్రతిభను అంకితం చేసిన శిక్షకులందరికీ మాస్టర్ ఈకే సోదర బృందం హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తోంది. శతాబ్ది సంవత్సరంలో ప్రారంభమైన ఈ శిక్షణా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, అధ్యయన కార్యక్రమాలు ఇక్కడితో ముగియకుండా రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూ అన్ని కేంద్రాలలో నిరంతరంగా కొనసాగాలని మన హృదయపూర్వక ఆకాంక్ష. అవి నిరంతరంగా కొనసాగడమే మాస్టర్ ఈకే గారికి మనం సమర్పించగల నిజమైన గురుదక్షిణ. అదే ఆయనకు అత్యంత ఆనందాన్ని కలిగించే గురుసేవ. ఇప్పటికే శిక్షణ పొందిన విద్యార్థులు కూడా ఇక్కడితో ఆగిపోకుండా మరింత శ్రద్ధతో కొత్త విషయాలను నేర్చుకుంటూ తమ సాధనను కొనసాగిస్తూ మరింత మంది యువతకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాము. అంటే ఇప్పుడు నేర్చుకున్నాం అయిపోయింది అని కాదు, ఏ రోజుకైనా కొత్తది నేర్చుకుంటూ వెళ్ళటమే. ఆ నేర్చుకునేది ఆగటం అనేది ఎప్పటికీ ఉండకూడదు. కాబట్టి అయిపోయింది అనేది లేదు. ఈ యొక్క గురుస్థుతి మనకి చేసుకున్నట్టు కార్యక్రమాల్లో, ముఖ్యమైన కార్యక్రమాల్లో గురుస్థుతి, వేద పఠనం, కావ్యగానం, గ్రంథగోష్ఠి, ఈ యొక్క శిక్షణా తరగతులు మనం తీసుకున్నాం. ఒకసారి ఆ యొక్క శిక్షకుల పేర్లు కూడా చదివి వినిపిస్తాను. వారందరూ ఎంతో కృషి చేసి వాళ్ళు పాపం వాళ్ళ సమయాన్ని చూసుకొని ఇంతమంది దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ సమన్వయం చేసుకుంటూ చేయడం అనేది మామూలు విషయం కాదు. వాళ్ళకి ఎంతో శ్రద్ధ ఉంటే తప్ప అయ్యే పని కాదు. కాబట్టి ఒకసారి వారి పేరును స్మరించుకుందాం. గురుశుద్ధి చెప్పినటువంటి వారు శ్రీమతి వై గాయత్రీదేవి గారు, శ్రీమతి స్వర్ణప్రభ గారు, శ్రీ టి లక్ష్మీనారాయణ గారు, శ్రీమతి లక్ష్మి గారు. అలాగే వేదపఠనం నేర్పించిన వారు శ్రీ ఈఎస్ఎల్ నారాయణ గారు, శ్రీ పురాణం రమేష్ గారు, చిరంజీవి నండూరి అనంత సుదర్శన్ శ్రీనివాస్ గారు, శ్రీ అంబారుఖాన శ్రీనివాస శర్మ గారు, శ్రీ కొవిడి లక్ష్మీనారాయణ గారు, శ్రీ కేఎస్ఆర్ మూర్తి గారు, శ్రీ నండూరి వేణుమాధవ్ గారు. కావ్యగానం చెప్పినటువంటిది ఒకరే ఒక్కరు, శ్రీ ఐఎస్ చక్రపాణి గారు. వారొక్కరే అంతమందికి కూడా చెప్పడం జరిగింది. గ్రంథగోష్ఠి శ్రీ మల్లాది కైలాసనాథ్ గారు. వారికి కుదిరినప్పుడల్లా అవసరమైన వారికి గైడెన్స్ ఇస్తూ ఎలా చదువుకోవాలి అంత కూడా వారు చెప్పడం జరిగింది. అలాగే క్విజులు చూస్తే మనం క్విజ్ 4 హోమియోపతి, ఆయుర్వేదం, హీలింగ్లో శ్రీ జి రవిచందర్, శ్రీమతి నాగలక్ష్మి గారు, డాక్టర్ రాఘవన్, డాక్టర్ జి జ్ఞాన సౌజన్య, చిరంజీవి నండూరి అనంత సుదర్శన్ శ్రీనివాస్ గారు ఇందులో కృషి చేయడం జరిగింది. బాలశిక్షలో క్విజ్ 5గా చెప్పుకున్నటువంటి బాలశిక్షలో శ్రీమతి వి సుజాత, శ్రీమతి ఏ బాల త్రిపుర సుందరి, శ్రీమతి కె కనకేశ్వరి, శ్రీమతి కె లక్ష్మి, శ్రీమతి పెండెం శివజ్యోతి గారు, శ్రీమతి శ్యామల మౌనిక గారు, శ్రీమతి జడల వాణి గారు, శ్రీమతి ఎన్ లక్ష్మి గారు, శ్రీమతి వై గాయత్రీదేవి గారు, శ్రీ టి రవికాంత్, శ్రీ లంకా రామకృష్ణ, వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి కృషి చేయడం జరిగింది. నాటికలు కార్యక్రమంలో శ్రీమతి వేలమూరి సుజాత గారు, శ్రీమతి కడిమి కనకేశ్వరి గారు, శ్రీమతి కొట్టపల్లి లక్ష్మి గారు, కుమారి ఎక్కిరాల గోదా మానస్విని, కుమారి ఆడిదం లక్ష్మీ ప్రసూన, శ్రీమతి అడిదం బాలత్రిపుర సుందరి, కుమారి దిడుగు బృందా గోదాలక్ష్మి, శ్రీమతి రేపాక రేణుక, శ్రీమతి జాలాది హైమ, శ్రీమతి పోలా గాయత్రి, శ్రీ దంతులూరి గౌతమ్, కుమారి ఉమ్మెత్తెల వెంకటధాత్రి, శ్రీ కొండపాటి ధర్మకుమార్, శ్రీ తమ్మన రవికాంత్, శ్రీమతి మండా శారదాంబ, శ్రీమతి శ్యామల మౌనిక, కుమారి రెడ్డి భరద్వాజప్రియ, డాక్టర్ శ్రీదేవి కాకాని, శ్రీమతి కందిరాజు ఉమా, శ్రీమతి ఏచూరి గాయత్రీదేవి, శ్రీమతి వేముగంటి సీతారాణి. చెప్పిన వాళ్ళే ఇంతమంది, చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. అసలు ముందు వీళ్ళందరూ ఒక తాట మీద రావాలి, ఈ రకంగా చేయించాలని అనుకోవాలి. వీళ్ళు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని ఇలా చేయండిరా అని చెప్పడం చేయాలి. మనం చూసాం అసలు ప్రదర్శన ఎంత పర్ఫార్మెన్స్ ఎంత బాగుంది అందరిది. ఎక్కడ పొల్లుపోకుండా వాడు చేయడం అనేది చూస్తే ఎంత వాళ్ళు ఒక యోగం, అది మన వల్ల అయింది కాదు, ఇది
తప్పకుండా మాస్టర్ గారు అందరిలో ప్రవేశించి ఒకే దారంగా సూత్రంగా ఆయన నుండి చేయించుకున్నది అని మనకి ఈ యొక్క లిస్టు చదివితేనే అర్థమవుతుంది. అలాగే నృత్య రూపకాలు శ్రీమతి వేముగంటి సీత, శ్రీమతి ఊటుకూరు పావని, శ్రీమతి కుమారి ఉమ్మెత్తల వెంకట ధాత్రి, కుమారి బృందా గోదా లక్ష్మీ దిడుగు, శ్రీ వైష్ణవి మణికంఠ, కుమారి కోరుకొండ సుమస్మిత, శ్రీమతి కె పూర్ణిమ, వీరందరూ కూడా దీనికి సంబంధించిన కృషి చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్ని వివరంగా చూద్దాం. గురుస్థుతి శిక్షణా కార్యక్రమం ఎలా జరిగింది, దీని సమీక్ష చూద్దాం. మాస్టర్ ఈకే గారి గురుస్థుతులు కేవలం గేయాలు మాత్రమే కాదు, అవి గురుస్మరణకు, గురుభక్తికి, యోగ జీవనానికి మార్గదర్శకాలు. శతాబ్ది సంవత్సరంలో ఈ అమూల్యమైన గురుస్థుతి సంపదను భావితరాలకు అందించాలనే సంకల్పంతో విస్తృత స్థాయిలో గురుస్థుతి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. గురుస్థుతిని ఆలపించడం మాత్రమే కాకుండా ప్రతి గురుస్థుతిలో వర్ణించబడిన గురువుగారి దివ్య గుణాలను మన నిత్య జీవితంలో ఆచరణలోకి తీసుకురావడమే నిజమైన గురుస్థుతి సాధన. ఇది ముఖ్యం. అని నేను హనుమానాచార్య చదువుతానని రోజుకు 40 సార్లు ఎందుకు? 4 ఎక్సర్సైజే అవుతుంది. అది కాదు, ఆయన అందులో ఉన్నట్టు ఆ దివ్య గుణాలను మనం ఎలాగైతే ఆపాదించుకోవాలో, ఎక్కడ కామరూపయ్యాడు, ఎక్కడ ఉగ్రరూపం ధరించాడు, ఇవి తెలుసుకున్నట్టుగా మాస్టర్ గారి యొక్క దివ్య గుణాలను మనం ఆ యొక్క రాసినటువంటి వాటిలో ఎంత దివ్యంగా చెప్పారు. మనిషివై ఏంటది, మనిషిగా నిన్ను తలచి మాయలో పడుతుంది. అసలు ఏమిటా మాట, అది ఆ పాట వింటే చూడండి, అవన్నీ ఒక్కొక్కటి ఆ గురుస్థుతిలో ఉన్న గుణాలు వింటే మనం అన్నీ మనకి రావాల్సిన గుణాలు అన్నమాట. అది గురుస్థుతి చేయటం. గురువుగారిని పోవటం కోసం కాదు, మనలో నుంచి ఆ గురువు అనే వెలుగును బయటికి తీసుకురావడం కోసం గురుస్థుతి. ఇది ముఖ్యం. గురుస్థుతి అంటే ఆయన్ని పొగుడుతున్నావా, ఇది ఎందుకు పోడాలి, నాకేం చేయలేదే అనుకోవడం కాదు, మనలో ఉన్నటువంటి ఆ గురుత్వం మనలో నుంచి కూడా బయటికి రావడానికి చేసేదే గురుస్థుతి అంటే. సో కాబట్టి మనందరం ఆ సాధన చేసుకోవాలి. ఆచరణలోకి తీసుకురావడమే నిజమైన గురుస్థుతి సాధన. ప్రతి గురుస్థుతిలోనూ గురువు గారి గుణగానమే నిండి ఉంటుంది. అందువల్ల వాటిని ఆలపించిన వారు మాత్రమే కాదు, శ్రద్ధతో ఆలకించిన ప్రతి శ్రోత కూడా ఆ దివ్య గుణాలను తమ జీవితంలోకి, ఆచరణలోకి తీసుకొని యోగ జీవనాన్ని అలవర్చుకొని తమ జన్మను ధన్యం చేసుకోవాలని మాస్టర్ గారి అంతరాశయం. ఈ కార్యక్రమంలో శ్రీ టి లక్ష్మీనారాయణరావు గారు, శ్రీమతి లక్ష్మీ గారు, శ్రీమతి స్వర్ణప్రభ గారు, శ్రీమతి వై గాయత్రీదేవి గారు అత్యంత భక్తి శ్రద్ధలతో శిక్షణ అందించారు. మొత్తం 339 మంది ఈ శిక్షణా కార్యక్రమానికి నమోదు చేసుకున్నారు. వారిలో వ్యక్తిగత, కుటుంబ, ఉద్యోగ, విద్యా సంబంధిత కారణాల వల్ల అందరూ చివరి వరకు కొనసాగలేకపోయినప్పటికీ 62 మంది క్రమం తప్పకుండా శిక్షణ పొంది తమ సాధనను కొనసాగించారు. ఈ శిక్షణలో భాగంగా మొత్తం 73 గురుస్థుతి గీతాలు బోధించబడ్డాయి. చెప్తారు సరే, దానే పే లిఖాయే ఖానే వాలే కా నామ్ అని. అట్లా ఇంతమంది పేర్లు ఇచ్చినా వాళ్ళకి ప్రాప్తం లేదు అంటే, లేదంటే వాళ్ళంతా వాళ్ళే ఏదో కారణం చెప్పుకొని వెనక్కి దగ్గర. కానీ మళ్ళీ చాలామంది దాంట్లో నాకు మాట్లాడినప్పుడు, ఏమండి మళ్ళీ మీరు నేర్చుకోవచ్చా, ఇంత బాగా వాళ్ళు పాడుతున్నారు, మీరు నేర్చుకోవచ్చా అని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తప్పకుండా అమ్మా అని శిక్షకులను అడిగితే మేము చెబుతాం, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటాయని వాళ్ళు అంటాం. చాలా ఆనందం అనిపించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శిక్షార్థులందరూ గురుస్థుతి గానం ద్వారా మాస్టర్ ఈకే గారి సాన్నిధ్యాన్ని అనుభూతి చెందామని తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ శిక్షణా కార్యక్రమాలు కేవలం పాటలు నేర్పడానికే పరిమితం కాకుండా గురుస్మరణ, సమిష్టి సాధన, భక్తి, సంగీతం, యోగ జీవనం సమన్వయమైన ఒక ఆధ్యాత్మిక సాధనగా రూపుదిద్దుకున్నాయి. ఈ కార్యక్రమం యొక్క గొప్పతనం గణాంకాలలో లేదు. గురుస్థుతి ద్వారా మాస్టర్ గారి సాన్నిధ్యాన్ని అనుభవించే అవకాశం వందలాది మందికి లభించడమే దీని నిజమైన ఆనందం, ఫలసిద్ధి. చిన్నపిల్లలు, యువత, మహిళలు, పెద్దలు అనే భేదం లేకుండా అందరూ ఒకే శ్రద్ధ, గురుభక్తితో గురుస్థుతిని అభ్యసించడం ఈ కార్యక్రమం యొక్క విశిష్టత. అంతేకాక భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలోనే కాకుండా విదేశాలలో నివసిస్తున్న సాధకులు కూడా ఆన్లైన్ మాధ్యమం ద్వారా ఈ శిక్షణలో పాల్గొని గురుస్థుతులను అభ్యసించడం మరో విశేషం. భౌగోళిక దూరాలు, సమయ భేదాలు, ఉద్యోగ, విద్యా బాధ్యతలు వంటి అనేక పరిమితులు ఉన్నప్పటికీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని దేశ విదేశాలలోని గురుబంధువులందరినీ ఒకే గురు కుటుంబంగా ఏకం చేసి ఒకే వేదికపై గురుస్థుతి సాధనలో భాగస్వాములను చేయడం ఈ శిక్షణా కార్యక్రమం యొక్క అత్యంత విశిష్టతగా నిలిచింది. గురుభక్తి ఉన్న చోట దేశాలు, దూరాలు ఎప్పుడూ అడ్డు కావని ఈ కార్యక్రమం మరోసారి
నిరూపించింది. శతాబ్ది ఉత్సవాలలో బాలబాలికలు ఆలపించిన గురుస్థుతి అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఇంత చిన్న వయసులో వారు అంత శ్రావ్యంగా, లయబద్ధంగా, భావయుక్తంగా ఆలపించగలిగారంటే వారికి శిక్షణ ఇచ్చిన శిక్షకుడు ఎంతటి శ్రద్ధతో, భక్తితో, సహనంతో మార్గదర్శనం చేశారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సందర్భంగా గురుస్థుతి శిక్షణ అందించిన శిక్షకులందరికీ మాస్టర్ ఈకే సోదర బృందం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మాస్టర్ గారి దివ్యాశీస్సులు వారందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తోంది. ఈ శిక్షణా కార్యక్రమాలు కేవలం శతాబ్ది సంవత్సరానికే పరిమితం కాకుండా ప్రతి కేంద్రంలో నిరంతరం కొనసాగుతూ గురుస్థుతి ప్రతి ఇంటిలో, ప్రతి సాధకుని హృదయంలో నిత్యం మారుమ్రోగాలని మనసారా ఆకాంక్షిస్తున్నాము. అదే మాస్టర్ గారికి సమర్పించగల నిజమైన గురుదక్షిణ. అలాగే వేద పఠన శిక్షణా కార్యక్రమం యొక్క సమీక్ష చూద్దాం. మాస్టర్ ఈకే గారు వేదములు అపౌరుషేయములని, అవి ఒక వర్గానికో ఒక మతానికో పరిమితం చేయకుండా మానవజాతి యావత్తుకు జగద్గురు ప్రసాదించిన దివ్యజ్ఞానంగా అందించారు. ఈ దివ్యజ్ఞానాన్ని భావితరాలకు అందించాలనే సంకల్పంతో శతాబ్ది సంవత్సరంలో వేద పఠన శిక్షణా కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని శ్రీ కోవిడి లక్ష్మీనారాయణ గారు, శ్రీ పురాణం రమేష్ గారు, శ్రీ నండూరి అనంత సుదర్శన్ శ్రీనివాస్ గారు, శ్రీ అంబారుకాన శ్రీనివాస్ శర్మ గారు, శ్రీ నండూరి వేణుమాధవ్ గారు అత్యంత అంకిత భావంతో నిర్వహించారు. తమ అమూల్యమైన సమయాన్ని, అనుభవాన్ని సమర్పించి ఆసక్తిగల సాధకులకు వేద పఠనాన్ని అందించారు. శతాబ్ది సంవత్సరంలో వేద పఠన శిక్షణ 384 మంది నమోదు చేసుకున్నారు. వీరి కోసం ప్రతి వారం నిర్ణీత సమయంలో ఆన్లైన్ ద్వారా క్రమబద్ధమైన తరగతులు నిర్వహించబడ్డాయి. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాలలో నివసిస్తున్న సాధకులు కూడా ఈ తరగతులలో పాల్గొనడం ఈ కార్యక్రమం యొక్క విశేషం. భౌగోళిక దూరాలు గురుసాధనకు అడ్డు కాకుండా సాంకేతికను గురుసేవకు వినియోగించటం శతాబ్ది సంవత్సరపు ఒక విశిష్ట విజయంగా నిలిచింది. ఈ శిక్షణలో పురుష సూక్తము, స్త్రీ సూక్తము, రుద్రము, నమ్మకం ఒకటే చెప్పడం జరిగింది. విష్ణు సూక్తము, నారాయణ సూక్తము, భూసూక్తమును, నీలా సూక్తమును, దుర్గా సూక్తము, నారాయణ ఉపనిషత్, గణపతి అథర్వ శీర్షము, తైత్తిరోపనిషత్ మొదలైన అనేక వేద మంత్రములు బోధించబడ్డాయి. కేవలం మంత్రములను కంఠస్థం చేయించడం మాత్రమే కాకుండా సరైన స్వరం, ఉచ్చారణ, లయ, వేద పఠన సంప్రదాయం ప్రకారం శిక్షణ ఇవ్వడం జరిగింది. వ్యక్తిగత, కుటుంబ, ఉద్యోగ సంబంధ బాధ్యతల కారణంగా అందరూ చివరి వరకు కొనసాగలేకపోయినప్పటికీ 56 నుంచి 58 మంది క్రమం తప్పకుండా సాధన కొనసాగించారు. వారిలో 7 శతాబ్ది మహోత్సవాలలో వేదికపై వేద పఠనం చేయడానికి ఎంపికయ్యారు. ఈ ఎంపిక ప్రక్రియ కూడా ఎంతో క్రమబద్ధంగా అనేక దశలలో నిర్వహించబడింది. చివరిగా శ్రీమాన్ ఈ అనంతకృష్ణ గారు స్వయంగా వేద పఠనాన్ని ఆలకించి తుది ఎంపిక చేయడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక విశిష్టతను చేకూర్చింది. ఈ శిక్షణా కార్యక్రమం యొక్క మరో విశిష్టత ఏమిటంటే మాస్టర్ ఈకే గారు చేపట్టిన ప్రాక్పశ్చిమ సమన్వయ మహాయజ్ఞం శతాబ్ది సంవత్సరంలో కూడా సజీవంగా కొనసాగడం. మాస్టర్ గారి స్ఫూర్తితో ఇప్పటికే అనేక మంది విదేశీయులు వేద పఠనం నేర్చుకుని నిత్య సాధన చేస్తూ వస్తున్నారు. అదే స్ఫూర్తితో భారతదేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాలలో నివసిస్తున్న సాధకులు కూడా ఆన్లైన్ ద్వారా వేద పఠనం అభ్యసించారు. వారిలో ఒక యువ సాధకుడు అమెరికా నుండి ప్రత్యేకంగా శతజయంతి మహోత్సవాలకు భారతదేశానికి విచ్చేసి వేదికపై వేద పఠనం చేయడం అందరినీ ఆనందపరిచింది. గురుభక్తి, వేద పఠనం పట్ల ఉన్న ఆసక్తి ఉన్న చోట దేశాలు, దూరాలు అడ్డుకావని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. అదేవిధంగా ఈ శిక్షణా కార్యక్రమాలలో కుల, జాతి, ప్రాంత, దేశ, వయో, లింగ భేదాలకు ఎలాంటి స్థానం లేకుండా వేద పఠనం నేర్చుకోవాలనే ఆసక్తి ఒక్కటే అర్హతగా శిక్షణ కొనసాగింది. చిన్నారుల నుండి వృద్ధుల వరకు విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, పదవీ విరమణ పొందిన వారు అందరూ ఒకే గురు కుటుంబ సభ్యులుగా కలిసి సాధన చేయడం మాస్టర్ ఈకే గారు ఆచరించి చూపిన సమత్వ భావన మరియు విశ్వసోదరత్వానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. ఈ శిక్షణా కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం శతాబ్ది ఉత్సవాలలో వేదికపై ప్రదర్శన ఇవ్వడం మాత్రమే కాదు, మాస్టర్ గారు అందించిన గురు సంకల్పానికి అనుగుణంగా వేద పఠన సంప్రదాయాన్ని భావితరాలకు అందించడం, వేద ఘోషను మరిన్ని కుటుంబాలలో విస్తరించడం, నిత్య జీవితంలో వేద పారాయణాన్ని ఒక సాధనగా అలవర్చడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ శిక్షణ ఫలితంగా అనేక కుటుంబాలలో మొదటిసారిగా వేదపారాయణం ప్రారంభమై తల్లిదండ్రులు, పిల్లలు కలిసి సమిష్టిగా వేద పఠనం చేసి సత్సంప్రదాయం ఆవిర్భవించింది. ఇదే ఈ కార్యక్రమం యొక్క నిజమైన ఫలసిద్ధి. వేద పఠనం వ్యక్తిగత వికాసానికి కూడా ఒక అద్భుతమైన సాధనం. ముఖ్యంగా పిల్లలలో ధారణ అనగా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, క్రమశిక్షణ, స్వరశుద్ధి, ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయి. పెద్దలలో మనశ్శాంతి, ఏకాగ్రత, నిత్య సాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. వేదఘోష కుటుంబాలలో సాత్విక
వాతావరణాన్ని నెలకొల్పి ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తుంది. ఈ సందర్భంగా వేదపఠన శిక్షణ అత్యంత ప్రేమతో ఓర్పుతో నిర్వహించి శిక్షకులందరికీ శ్రద్ధతో సాధన చేసిన ప్రతి సాధకునికి మా శ్రీకే సోదర బృందం హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తోంది. శతాబ్ది సంవత్సరంలో ప్రారంభమైన ఈ వేద పఠన శిక్షణ ప్రతి కేంద్రంలో నిరంతరం కొనసాగుతూ భావితరాలలో వేద సంస్కృతి, సంస్కారం మరియు ఆధ్యాత్మిక చైతన్యాన్ని మరింత విస్తరింపజేయాలని మనసారా ఆకాంక్షిస్తున్నాము. ఇప్పుడు కావ్యగానం యొక్క శిక్షణ తరగతుల యొక్క సమీక్ష చూద్దాం. మాస్టర్ ఈకే శతాబ్ది ఉత్సవాలలో భాగంగా మాస్టర్ గారి అమూల్యమైన సాహిత్య సంపదను మరింత మంది సాధకులకు పరిచయం చేసి వాటి భావరసాన్ని ఆస్వాదించే అవకాశాన్ని కల్పించాలని సంకల్పంతో కావ్యగాన శిక్షణా కార్యక్రమం ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి సుమారు 230 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో సుమారు 200 మంది 3 వాట్సాప్ బృందాలలో చేరారు. వీరిలో క్రమం తప్పకుండా శిక్షణా తరగతులు హాజరైన వారు 16 నుండి 18 మంది మాత్రమే. చివరకు శతాబ్ది ఉత్సవాలలో ప్రదర్శనకు 8 మంది ఎంపికయ్యారు. శిక్షణలో భాగంగా మాస్టర్ గారి కింద కావ్యాల నుండి ఎంపిక చేసిన భాగాలను నేర్పడం జరిగింది. అర్పణ, పీయూషలహరి, శ్రీపతి, గోదావైభవము, రాసలీల, ఋతుగానము నుంచి ఈ యొక్క కావ్యగానము శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ తరగతుల ద్వారా పాల్గొన్నవారు మాస్టర్ గారి సాహిత్య మాధుర్యాన్ని ఆస్వాదించడమే కాకుండా ప్రతి రచనలోని అంతరార్థాలను అధ్యయనం చేయడానికి ప్రోత్సహించబడ్డారు. ముఖ్యంగా బాలబాలికలు ఎంతో ఉత్సాహంతో పాల్గొని తెలుగు భాషపై మరింత పట్టు సాధించడానికి కూడా ఈ శిక్షణ ఉపయుక్తమైంది. పాల్గొన్న వారితో కలిసి సాధన చేయడం శిక్షకునికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఈ శిక్షణా కార్యక్రమం శతాబ్ది ఉత్సవాలతో ముగియకుండా భవిష్యత్తులో కూడా నిరంతరంగా కొనసాగించాలని సంకల్పించబడింది. మాస్టర్ గారి సాహిత్య సంపదను భావితరాలకు అందించే ఈ ప్రయత్నం గురుసేవలో ఒక చిరస్థాయి కార్యక్రమంగా కొనసాగాలని మనసారా ఆకాంక్షిస్తున్నాము. ఇందాకే ఒక అబ్బాయి వచ్చాడు, బీటెక్ చదువుతున్నానని. వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు పక్కన. వాళ్ళ నాన్నగారు ఉన్నారు. సరే, ఏదో బాధపడుతున్నాడు ఆ అబ్బాయి, చదువుకుంటాడు, బాగానే మార్కులు వచ్చాయి. వాడిని అడిగాను, ఏదో తెలుగు వచ్చా అని అడిగాను. తెలుగు నాకు రాదు అని చెప్తాను. అంటే గర్వంగా తెలుగు రాదని చెప్తున్నాను అనమాట. అంటే అలాంటి స్థాయికి మనం జాతిని తీసుకెళ్ళిపోయాం. అంటే చివరికి ఎలా తయారవుతుందంటే తెలుగును కూడా మనం ఎవరి దగ్గర నేర్చుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చుకుంటున్నాం అనమాట. చాలా జాగ్రత్త పడాల్సిన విషయం ఇది. ఈ విషయం మనకు కూడా తెలియట్లేదు. జాగ్రత్తగా గమనించండి. మన పిల్లలకి తెలుగు వచ్చా రాదా అని ఒకసారి గమనించుకోండి. ఇది నిన్ననే మేము అనుకున్నాం ఏంటంటే శతాబ్దిలో ఆగిపోదు, ఇది కంటిన్యూ చేసేద్దామని నిన్న సంకల్పం కలిగింది, మాస్టర్ కలిగించారు. అందుకని ఈ మొత్తం అన్ని కార్యక్రమాలు కూడా ట్రైనింగ్, చిల్డ్రన్స్కి ట్రైనింగ్ అనేటువంటిది కంటిన్యూ అయిపోతుంది. అందుకని మన అందరికీ ఫుల్ వర్క్. ఇది ఇప్పుడు ఇవి నేర్చుకుంటున్నాం అనుకుంటున్నాం. దీంతోపాటు తెలుగు వచ్చేస్తుంది మన వాళ్ళకి. తెలుగు చదవటం, తెలుగు ఉచ్చరించడం చాలా ముఖ్యం. చాలా ఇప్పుడు ఈ వాట్సాప్లో వచ్చిన తర్వాత చేశాము అంటే శనగలో సేరావాలి, చేసాము అని రాస్తున్నారు. తెలిసింది అంటే చాలా తప్పులు. అసలు మనకు అసలు బుర్ర లేకుండా అంటే ముందో ఉందో లేదో తెలియదు, ఉన్న కొంచెం కూడా స్వీప్ ఆఫ్ అయిపోయింది అనమాట. అది జాగ్రత్త పడాల్సిన విషయం. తర్వాత అదే లా పోయింది, షానే అన్నిటికీ షానే, అన్నిటికీ షానే, షాన్. మనకి షాన్ పెరగడం వల్ల ఇవన్నీ పోయాయి. షాన్ అంటే తెలుసు కదా. శ్రీరామ అంటారు, అదొకటి. శ్రీరామ, శ్రీ విద్య అలా పలుకుతున్నారు. చాలా అంటే ఏదో కొద్ది గొప్ప మాస్టర్ లాంటి వాళ్ళ దగ్గర తెలుగు వినున్నాం. మా పెద్దలు అసలు వేదం అది చదువుకున్న వాళ్ళ దగ్గర వినున్నాం. కాబట్టి కొంతమంది మాట్లాడుతుంటే ఆ తెలుగు అసలు చాలా బాధగా అనిపిస్తుంది. అంటే ఇది ఎందుకు తెలుగు భాష మనకు రాకపోతే ఏమవుతుందండి? ఏమైనా ఉద్యోగాలు వస్తాయి? వెళ్ళాము అంటారు, వెళ్ళాము అని ఎవరంటలేదు, వెళ్ళాము అంటే ఈ సమయం కాదు కానీ చెప్పడానికి సమయం కాదు కానీ చెప్తున్నా ఒక చిన్న మాట. ఎందుకు తెలుగు నేర్చుకోవాలని మనదే తెలుగులో ఏముందని అని అనుకుంటారేమో. ముందు అది మాతృభాషని వదిలిచ్చారు మీరంటే అర్థం ఏంటంటే మాతృమృతులను వాడు వదిలేస్తాడు. ఏ మాత్రం డౌట్ లేదు. అది మీరు క్లియర్గా మనం చూస్తూనే ఉన్నాం. ఒకటి. దాని తర్వాత ఇంకా కొన్ని చాలా సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే మాతృభాషను వదిలేస్తామో, ఎవరైతే మన దేశం పట్ల కానీ మన ఉన్న పరిసరాల పట్ల కానీ ఎవరికైతే
ప్రేమ ఆప్యాయతలు కానీ, అభిమానం కానీ, భక్తి కానీ లేదో వాళ్ళకి సకల రోగాలు వస్తాయి. ఎందుకో తెలుసా? మన బాడీలో ఒక WBC అని ఒకటి ఉంటుంది. ఆ WBC అనేది ఏం చేస్తుంది తెలుసా? లోపల ఉన్నటువంటి ఏదైనా క్రిమి, అంటే ఆ బ్యాక్టీరియా మన బాడీలో ఉన్నా కూడా ఆ బ్యాక్టీరియాలో ఒక రకమైన యాజిటేషన్ వచ్చి మన ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు ఆ బ్యాక్టీరియాని చంపడానికి WBC వెళ్ళి చంపుతుంది. మీరు కావాలంటే చెక్ చేయండి. మీరు గూగుల్లో ఒక చిన్న లింక్ క్లిక్ చేయొచ్చు, WBC చేజింగ్ బ్యాక్టీరియా అని. ఆ బ్యాక్టీరియా అది ఎట్లా శ్రమపడి చంపేస్తుందంటే మనమైతే చేయం ఆ పని, బోన్లే అనుకుంటాం. అట్లాంటి మనలో ఉన్న WBC ఎందుకు చేయాలి ఆ పని? దానికి జీతం ఇస్తున్నాము మనం? చేయలేదు. ఎందుకు చేయాలి అంటే దానికి ఆ దేహం పట్ల, అది ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశం పట్ల దానికి ఉన్న ప్రేమ వల్ల, అభిమానం వల్ల, భక్తి వల్ల చేస్తుంది. ఇంగు గుడ్డకి ఇంగు వాసన వస్తుంది. నా బుద్ధి నెమ్మదిగా నా WBC కూడా వస్తుంది. వస్తుంది కాబట్టి అది కూడా పోన్లే మనకెందుకు, ఇలా ఆ బ్యాక్టీరియా వస్తే మనకేంటి అనుకుంటుంది. అందువల్లనే ఈ మధ్యన కాలంలో రోగాలు పెరగడానికి గల కారణం మన దేశం పట్ల, మన వాళ్ళ పట్ల, మన పట్ల మనకి భక్తి అనేది పోవటం వల్ల. ఏ తిండి వల్ల, ఇంకోటి ఇది లేక అది లేక కాదు, తిండి ఎక్కువయ్యే మన రోగాలు. మనకి ఇది పోవటం వల్ల ఇమ్యూనిటీ పోతుంది. జాగ్రత్తగా గమనించుకోవాలి. తర్వాత ఇంకొకటి, కృష్ణదేవరాయలు వారు అన్నారు, దేశ భాషలందు తెలుగు లెస్స అని కృష్ణదేవరాయలు గారు అన్నారు. అది ఇంకోటి ఏంటంటే, మేము కొన్ని ఇతర దేశాలు వెళ్ళినప్పుడు నాతో కూడా వచ్చిన వాళ్ళతో మేము తెలుగులో మాట్లాడుకుంటుంటే ఆ దేశాల వాళ్ళు మేము మాట్లాడుకుంటుంది విని, మీ భాష మాకు అర్థం కాకపోయినా మీరు మాట్లాడుతున్నటువంటిది ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అన్నారు తెలుగులో మాట్లాడుకుంటే. మరి అంతకంటే ఇంకేమిటి? ఇప్పుడు క్విజ్ కార్యక్రమాలు జరిగాయి. క్విజ్ కార్యక్రమాలు అవి చెప్తాను. మాస్టర్ టీకే శతాబ్ది సంవత్సరాన్ని పురస్కరించుకొని మాస్టర్ గారి బోధనలు, గ్రంథాలు, భారతీయ సంస్కృతి, యోగం, వైద్య విజ్ఞానం మరియు ఆరోగ్య అవగాహనకు, సాధకులకు, ముఖ్యంగా యువతకు చేరువ చేయాలనే ఉద్దేశంతో తొలుత 5 విభాగాలలో క్విజ్ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రణాళిక రూపొందించబడింది. అందులో క్రింద అంశాలను ఎంపిక చేయడం జరిగింది. క్విజ్ 1 భాగవత రహస్య ప్రకాశము, కృష్ణ నవలా సప్తకము. క్విజ్ 2 పతంజలి యోగ సూత్రములు, భగవద్గీత. క్విజ్ 3 జ్యోతిష్యము. క్విజ్ 4 హోమియోపతి, ఆయుర్వేదం మరియు హీలింగ్. క్విజ్ 5 భారతీయ బాలశిక్ష. ఒకసారి ఈ సబ్జెక్ట్స్ చూస్తే కూడా వాటి సంకలనం చేసిన విధానం గమనిస్తే అవన్నీ కూడా ఈచ్ సబ్జెక్ట్ ఈజ్ ఎ రీసెర్చ్ టాపిక్ అనమాట. అసలు అవి అంత డెప్త్లో ఉన్నటువంటి టాపిక్స్ని మనకి చిన్న క్విజ్ ప్రోగ్రాం ద్వారా దాని యొక్క లోతులు మనకు అర్థం కావాలని చేసిన ప్రయత్నము. కానీ అయితే కాలానుగుణ పరిస్థితులు మరియు నిర్వహణాపరమైన కారణాల దృష్ట్యా ఈ 5 విభాగాలలో 2 క్విజ్ కార్యక్రమాలు మాత్రమే నిర్వహించడం జరిగింది. క్విజ్ 4 హోమియోపతి, ఆయుర్వేదం మరియు హీలింగ్ అంశాలపై పోటీలు నిర్వహించబడగా, క్విజ్ 5లో భారతీయ బాలశిక్ష ఆధారంగా పోటీలు నిర్వహించబడ్డాయి. భారతీయ బాలశిక్ష క్విజ్ను పిల్లల వయస్సును దృష్టిలో ఉంచుకొని 2 విభాగాలుగా నిర్వహించడం జరిగింది. జూనియర్స్ 10 సంవత్సరాల లోపు, సీనియర్స్ 10 నుండి 15 సంవత్సరాల లోపు. ఈ క్విజ్ కార్యక్రమాలలో పాల్గొన్న చిన్నారులు, యువత అత్యంత ఉత్సాహంతో సిద్ధమై తమ అధ్యయన శక్తిని, జ్ఞాపక శక్తిని, అవగాహనను, విశ్లేషణ సామర్థ్యాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమాలు కేవలం పోటీలుగానే కాకుండా మాస్టర్ గారి బోధనలు, భారతీయ సంస్కృతి, హోమియోపతి, ఆయుర్వేదం, హీలింగ్ మరియు సనాతన ధర్మం వంటి అత్యంత విలువైన అంశాల పట్ల ఆసక్తిని పెంపొందించే ఒక సృజనాత్మక వేదికగా నిలిచాయి. భావితరాలలో ఈ మహత్తర విషయాల పట్ల అధ్యయన సంస్కృతి, పరిశోధన దృష్టి, ఆచరణాత్మక అవగాహన పెంపొందాలని మాస్టర్ ఈకే గారు సంకల్పించిన దివ్య ప్రణాళికకు ఈ కార్యక్రమాలు ఒక అందమైన కార్యరూపంగా నిలిచాయి. క్విజ్ కార్యక్రమాలు సాధారణంగా నిర్వహించే పోటీల వలె కాకుండా పాల్గొనే వారిలో ఆయా విషయాల పట్ల అధ్యయనాశక్తి, లోతైన అవగాహన, పరిశోధనాత్మక దృక్పథాన్ని, సృజనాత్మక ఆలోచన శక్తిని పెంపొందించే లక్ష్యంతో ప్రత్యేకంగా రూపకల్పన చేయబడ్డాయి. ఈ కార్యక్రమాలలో గెలుపు ఓటముల కంటే శ్రద్ధతో అధ్యయనం చేయడం, పరస్పరం చర్చించుకోవడం, ఆలోచించడం, విషయాన్ని జీవితంలోకి, ఆచరణలోకి తీసుకొని రావడం వంటి అంశాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వబడింది. ఈ విధంగా క్విజ్ కార్యక్రమాలు కేవలం జ్ఞాన పరీక్షలుగా కాకుండా అధ్యయన సంస్కృతిని పెంపొందించే గురుసేవా కార్యక్రమాలుగా రూపుదిద్దుకున్నాయి. అలాగే గ్రంథగోష్ఠి. మాస్టర్ ఈకే గారు అందించిన వాంగ్మయం కేవలం చదవడానికి మాత్రమే కాదు, అధ్యయనం చేయడానికి, ఆచరించడానికి, ఇతరులతో పంచుకోవడానికి ఉద్దేశించిన జీవన మార్గదర్శకత్వం. ఆ మహోన్నత వాగ్మయాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసి సోదర బృంద సభ్యులలో అధ్యయనాశక్తి, ప్రసంగ నైపుణ్యం, గ్రంథ అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో శతాబ్ది సంవత్సరంలో గ్రంథగోష్ఠి కార్యక్రమం నిర్వహించబడింది. ఇందులో
ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ కేంద్రాల నుండి మొత్తం 72 మంది తమ పేర్లను నమోదు చేసుకోగా వారిలో 52 మంది మాస్టర్ గారి గ్రంథాలు, ఉపన్యాసాల ఆధారంగా తాము సిద్ధం చేసిన తమ గ్రంథగోష్ఠి ప్రసంగాల వీడియోలను సమర్పించారు. ఆ వీడియోలను పలు దిశలలో శ్రద్ధగా పరిశీలించి ఎంపికా ప్రక్రియను నిర్వహించిన అనంతరం 17 మంది సాధకులు విశాఖపట్నంలో జరిగిన మాస్టర్ ఈకే శతజయంతి మహోత్సవాలలో ప్రత్యక్ష గ్రంథగోష్ఠి నిర్వహించడానికి ఎంపిక చేయబడ్డారు. వీరందరూ తమ అధ్యయన గాంభీర్యం, గురుభక్తి, భావ వ్యక్తీకరణతో మాస్టర్ గారి వాంగ్మయాన్ని సభికులకు హృదయంగా అందించి విశేష ప్రశంసలను అందుకున్నారు. గ్రంథగోష్ఠి కోసం ఎంపిక చేయబడిన అంశాలు కూడా మాస్టర్ గారి వాంగ్మయ వైవిధ్యాన్ని ప్రతిబింబించే విధంగా ఉన్నాయి. ఆముక్త మాల్యద, ది పవర్ ఆఫ్ థాట్, సేవాధర్మము, నారద భక్తి సూత్రములు, సౌండ్ అండ్ కలర్, ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రీనేటల్ లైఫ్, సనస్సు జాతీయము, రామాయణము, లోకయాత్ర, ఆయుర్వేదము, క్రియాయోగము, సరస్వతీ సూక్తము, క్రీడామయుడు, పురుషమేధము వంటి అనేక విశిష్ట గ్రంథాలు, ఉపన్యాసాలు అధ్యయన విషయాలుగా ఎంపిక చేయబడ్డాయి. ఈ కార్యక్రమం ద్వారా వివిధ కేంద్రాలలో గ్రంథాధ్యయనం, గ్రంథగోష్ఠుల పట్ల మరింత ఆసక్తి, అధ్యయన సంస్కృతి పెంపొందించడమే కాకుండా భవిష్యత్తులో మరెక్కువ మంది మాస్టర్ గారి వాంగ్మయాన్ని అధ్యయనం చేసి గ్రంథగోష్ఠి కార్యక్రమాలలో పాల్గొనడానికి ప్రేరణ పొందారు అనడానికి ఉదాహరణ, ఇందాకనే ఒక అమ్మాయి వచ్చి నా దగ్గరికి నాకు గ్రంథగోష్ఠి చేయాలనుంది, ఎలా మరి అని అడిగింది. అంటే చెప్పాను, మీ కేంద్రంలో నువ్వు తప్పకుండా గ్రంథగోష్ఠి చేయొచ్చమ్మా అంటే, మాకెవరూ చెప్పరండి, అక్కడ ఏం చేయాలో నాకు తెలియదండి అన్నది. తప్పకుండా అమ్మా, నువ్వు ఎప్పుడు అడగలేదు వాళ్ళని, అక్కడ జరగట్లేదు కార్యక్రమం అనుకుంటున్నావు, నువ్వు వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళేమంటారంటే ఎవరికి ఇంట్రెస్ట్ లేదని ఆయన అంటాడు. కేంద్ర ప్రతినిధిని అడిగితే ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు అంటాడు. నీకు ఇంట్రెస్ట్ ఉంది అని ఆయనకి తెలియదు, ఆయనకి నువ్వు కావాలని ఆయనకి తెలియదు. సో కాబట్టి ఇద్దరు కలిసి మాట్లాడుకోమని చెప్పాను. కాబట్టి మనకు అన్ని కేంద్రాల్లో కూడా గ్రంథగోష్ఠి కార్యక్రమాన్ని మనం నిర్వహించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. మనకి ఏమిటి అందులో మాస్టర్ ఇచ్చినటువంటి యొక్క ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో మనకి మన జీవితాలని సుఖమయం చేసేటువంటిది అనమాట. సో కాబట్టి అవి మనం చదువుకోవడం మొదలు పెట్టాలంటే ఇది గ్రంథగోష్ఠి. ఇక్కడ తర్వాత చెప్తాను మిగతా చోట ఎలా జరుగుతుందనే విషయం. తర్వాత ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మనం ప్రశంసా పత్రాలు మరియు మెమోంటోస్ అంటే స్మారక చిహ్నాలు ఇవ్వడం జరిగింది. శిక్షణా కార్యక్రమాల్లో ప్రారంభం నుండి నిరంతర శ్రద్ధ, క్రమశిక్షణ, అంకిత భావంతో పాల్గొని దశల వారి ఎంపికలో అర్హత సాధించి మాస్టర్ ఈకే శతాబ్ది ఉత్సవ సప్తాహంలో తమ ప్రతిభను ప్రదర్శించిన వారందరికీ వారి విశిష్ట కృషికి గుర్తింపుగా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ ప్రదానం చేయబడింది. అదేవిధంగా శిక్షణా కార్యక్రమాలలో ప్రారంభం నుండి అంకిత భావంతో పాల్గొని నిరంతర సాధన చేసిన ప్రతి విద్యార్థికి వారి శ్రద్ధ, క్రమశిక్షణ పాల్గొనటకు గుర్తింపుగా మాస్టర్ గారి ఆశీర్వాదాలతో పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అందజేయబడుతోంది. అంటే చూడండి, అందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇచ్చారు మాస్టర్ గారు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, శ్రద్ధగా పార్టిసిపేట్ చేసిన వారికి, అలాగే వాళ్ళు కొంచెం మెరిట్ చూపించి కొంచెం ఇంకా శ్రద్ధగా చేసి వాళ్ళకి షార్ట్ లిస్ట్ కాబట్టి ఇక్కడ ప్రదర్శించిన వాళ్ళకి మెరిట్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఒక అభ్యర్థి ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొంటే ఆయా కార్యక్రమాలకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు వారికి అందజేయబడతాయి. అంతేకాకుండా ఈ శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మాస్టర్ ఈకే గారి స్మారక చిహ్నం కూడా అందజేయబడుతోంది. ఈ ప్రశంసా పత్రాలు, స్మారక చిహ్నాలు కేవలం గుర్తింపుకే పరిమితం కావు. మాస్టర్ గారి ఆశీస్సులతో గురుసేవా మార్గంలో మరింత నిబద్ధతతో ముందుకు సాగేందుకు ప్రతి విద్యార్థికి ప్రేరణగా నిలుస్తాయని మన విశ్వాసం. అలాగే మన యొక్క ఈ శిక్షణా కార్యక్రమాల వల్ల ఏం జరిగింది అని ఒకసారి చూద్దాం. శతాబ్ది ఉత్సవాలలో బాలబాలికలు ప్రదర్శించిన వేద పఠనం, శ్రావ్యమైన గురుస్థుతి, కావ్యగానము, అందులో చేసినటువంటి స్తుతి సౌరభము, శ్రీపతి, అర్పణ వంటి క్లిష్టమైన కావ్యాల గానం సభలోని ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధుల్ని చేసింది. చిన్న వయస్సులోనే ఇంతటి గంభీరమైన వేద మంత్రములను, సాహిత్య సంపదను స్పష్టమైన ఉచ్చారణతో లయబద్ధంగా, భావయుక్తంగా ఆలపించడం అందరి చెవులకు ఇంపుగా, హృదయాలకు ఆనందాన్ని కలిగించింది. నేటి పరిస్థితుల్లో విద్యార్థులు పాఠశాలల విద్యాభారం, పరీక్షల ఒత్తిడి, సామాజిక మాధ్యమాల ఆకర్షణ వంటి అనేక సవాళ్ల మధ్య కూడా తమ విలువైన సమయాన్ని కేటాయించి ఈ శిక్షణా కార్యక్రమాలలో పాల్గొనడం అభినందనీయం. ఈ సాధన వారి అంతరంగంలో నిక్షిప్తమై ఉన్న అనేక ప్రతిభలను వెలికితీయడమే కాకుండా క్రమశిక్షణ, ఏకాగ్రత, సంస్కారాలు, సేవాభావం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి దోహదపడింది. నిస్సందేహంగా ఈ అనుభవం వారి వ్యక్తిత్వ వికాసానికి బలమైన పునాదిగా నిలిచి భవిష్యత్తులో సమాజానికి మార్గదర్శకులుగా ఎదగడానికి తోడ్పడుతుంది. ఈ శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొన్న వారిలో గణనీయమైన సంఖ్యలో చిన్నారులు ఉండటం విశేషం. గురుస్థుతి, వేద పఠనం
కావ్యగానం వంటి క్లిష్టమైన అంశాలను వారు ఎంతో శ్రద్ధతో అభ్యసించి వేదికపై అద్భుతంగా ప్రదర్శించారు. అలాగే గ్రంథగోష్ఠి కార్యక్రమాలలో కూడా చిన్నారులు ఎంతో అనుభవం ఉన్న సాధకుల వలె మాస్టర్ గారి గ్రంథాలు అధ్యయనం చేసి లోతైన అవగాహనతో భక్తి శ్రద్ధలతో తమ ప్రసంగాలను వినిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది శతాబ్ది సంవత్సరంలో లభించిన అత్యంత ప్రోత్సాహకరమైన ఫలితాలలో ఒకటి. ఈ కార్యక్రమాల ద్వారా పిల్లలలో ఆత్మవిశ్వాసం, సమిష్టిగా పనిచేసే నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, బాధ్యాయుతమైన ఆలోచన, పరిస్థితులకు అనుగుణంగా మారగల సామర్థ్యం, సమర్థవంతమైన సంభాషణ, వేదికపై ధైర్యంగా మాట్లాడే నైపుణ్యం, సమయపాలన, క్రమశిక్షణ, సేవాభావం వంటి అనేక వ్యక్తిత్వ వికాస లక్షణాలు సహజంగానే అభివృద్ధి చెందుతాయి. ఇవన్నీ వారికి తెలియకుండానే వారి జీవిత ప్రయాణానికి అమూల్యమైన సంపదగా మారుతాయి. వీటి కోసం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి నేర్చుకుంటాం. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈ శిక్షణా కార్యక్రమాల ద్వారా చిన్న వయస్సులోనే వారి హృదయాలలో నాటుబడిన సంస్కారం, గురుభక్తి, సేవాభావం అనే విత్తనాలు భవిష్యత్తులో మహావృక్షాలుగా ఎదిగి వారి వ్యక్తిగత జీవితానికే కాకుండా సమాజానికి కూడా వెలుగునిచ్చే శక్తిగా రూపుదిద్దుకుంటాయని మనకు దృఢ విశ్వాసం. ఈ శతాబ్ది సంవత్సరం భావితరాల నిర్మాణానికి ఒక బలమైన పునాది వేసిన సువర్ణ అధ్యాయంగా చిరకాలంగా నిలిచిపోతుంది. ఈ ప్రదర్శనలను చూస్తున్నప్పుడు వారికి శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయుల కనుల్లో కనిపించిన ఆనందం, తృప్తి మాటల్లో వర్ణించలేనిది. తమ శ్రమ ఫలించి శిష్యులు వేదికపై ఇంత అద్భుతంగా ప్రదర్శించడం చూడటం ప్రతి శిక్షకునికి ఒక అపూర్వమైన గురుదక్షిణగా నిలిచింది. ఈ కార్యక్రమాలన్నీ దివ్య వైభవంతో ఆవిష్కృతమవుతుండగా శ్రీమాన్ ఈ అనంతకృష్ణ గారి ముఖంలో, ముఖ్యంగా వారి కనులలో ప్రతిఫలించిన ఆనందం, సంతృప్తి, గురు సంకల్పం సాకారమవుతున్నదనే పరమానందం వర్ణనాతీతం. మాస్టర్ గారి మహాప్రణాళికలో భాగంగా కొత్త తరం గురు సందేశాన్ని, మాస్టర్ గారి వాంగ్మయాన్ని, సంస్కృతిని, సేవా వారసత్వాన్ని స్వీకరించి భావితరాలకు అందించడానికి సిద్ధమవుతుండటం వారి హృదయంలో నాటుకుపోయిన దృఢమైన విశ్వాసానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. ఈ శిక్షణా కార్యక్రమాల ద్వారా తీర్చిదిద్దబడిన యువశక్తి రాబోయే తరాలకు మాస్టర్ గారి వెలుగును అందించే వారధిగా నిలుస్తుందనే నమ్మకం మరింత దృఢపడింది. ఈ దివ్య దృశ్యం శతాబ్ది మహోత్సవాల ఆధ్యాత్మిక వైభవానికి చిరస్మరణీయమైన సాక్ష్యంగా నిలిచి మనందరికీ అపారమైన ఆనందాన్ని ప్రసాదించింది. శతాబ్ది సంవత్సరంలో గ్రంథ ప్రచురణ ఒక మహాయజ్ఞం. ఆ మహాయజ్ఞం ఎలాంటిదో చూద్దాం. మాస్టర్ ఈకే గారు మానవాళికి అందించిన వాగ్మయం అపారమైనది, అనంతమైనది. వారి పిన్న వయస్సులో రచించిన అర్పణతో ఆరంభమైన ఈ దివ్య సాహిత్య ప్రవాహం అనంతర కాలంలో వేదం, యోగం, హోమియోపతి, ఆయుర్వేదం, హీలింగ్, జ్యోతిష్యం, శాస్త్రాలు, శతకాలు, ఆధ్యాత్మిక నవలలు, కథా సాహిత్యం, వ్యాఖ్యాన గ్రంథాలు మొదలైన అనేక రంగాలలో విస్తరించి ఒక విశాల జ్ఞాన సాగరంగా రూపుదిద్దుకున్నది. మాస్టర్ గారి ప్రతి గ్రంథంలోని ప్రతి పదం, ప్రతి వాక్యం, ప్రతి భావం పాఠకుని నిజ జీవితానికి మార్గదర్శకంగా నిలుస్తూ ఆధ్యాత్మిక సాధనను ఆచరణాత్మక యోగ జీవనంలో వికసింపజేసి విశిష్టతను కలిగి ఉన్నది. ఈ గ్రంథాలను శ్రద్ధతో అధ్యయనం చేసి అందులోని సూత్రాలను జీవితంలో ఆచరించిన వారికి వారి ఆలోచన విధానంలో, జీవన దృక్పథంలో, సేవాభావంలో సహజమైన పరివర్తన చోటు చేసుకొని తమకు లభించిన ఇదే జీవితం, ఇదే సమయం, ఇదే శక్తియుక్తులను లోకశ్రేయస్సుకు వినియోగించగల యోగ జీవన మార్గంలో వారు పయనించగలుగుతారు. ఇదే మాస్టర్ గారి వాంగ్మయ విశిష్టత. మాస్టర్ ఈకే గారు ప్రసాదించిన ఈ అనంతమైన జ్ఞాన సముద్రం నుండి ప్రస్తుతం ప్రచురణకు సిద్ధమవబడుతున్న గ్రంథాల సంఖ్య 130 దాకా ఉన్నది. 130కి పైగానే ఉన్నది. ఇది మాస్టర్ గారి వాంగ్మయ సంపద ఎంత విస్తారమైనదో తెలియజేస్తుంది. ఈ శతాబ్ది సంవత్సరంలో ఇప్పటి వరకు మొత్తం ప్రచురించిన గ్రంథాలు 68, తెలుగు గ్రంథాలు 41, ఆంగ్ల గ్రంథాలు 20, పునర్ముద్రణలు 7, టేబుల్ క్యాలెండర్లు 3 రకాలుగా ఒక సెట్, బ్రోచర్స్ వేయించడం జరిగింది. శతాబ్ది సంవత్సరంలో జరిగిన వివిధ కేంద్రాల గురు పూజలు మరియు ఇతర విశేష కార్యక్రమాలలో ఈ నూతన గ్రంథాలను ఆవిష్కరించడం జరిగింది. శతాబ్ది సంవత్సరంలో అత్యంత వేగంగా, అత్యంత విస్తృతంగా సాగిన కార్యక్రమాలలో గ్రంథ ప్రచురణ మహాయజ్ఞం ఒకటి. గత ఎన్నో సంవత్సరాల్లో ప్రచురించిన గ్రంథాలకు దాదాపు సమానంగా ఈ ఒక్క శతాబ్ది సంవత్సరంలోనే సుమారు 68 నూతన తెలుగు, ఆంగ్ల గ్రంథాలు, అనేక పునర్ముద్రణలు వెలువడటం ఒక అపూర్వమైన ఘట్టంగా నిలిచింది. ఇది ఒక వ్యక్తి లేదా కొద్దిమంది కృషి ఫలితం కాదు, అనేక మంది సోదర బృంద సభ్యులు సమిష్టి యజ్ఞం. మాస్టర్ గారు ఉపన్యాసాలను శ్రద్ధగా ఆలకించి లిఖిత రూపంలోకి తీసుకొచ్చిన వారు, వాటిని పరిశీలించి సవరించిన వారు, విషయాలను క్రమబద్ధంగా సంకలనం చేసిన వారు, అత్యంత తక్కువ సమయంలో DTP పేజీ సెటప్ పూర్తి చేసిన వారు, ప్రచురణకు సిద్ధం చేసిన వారు, ఇలా ఎందరో తమ సమయాన్ని, ప్రతిభను, శ్రమను గురుసేవగా సమర్పించారు. ముఖ్యంగా అహర్నిశలు
నిర్విరామంగా సాగిన ఈ సమిష్టి కృషి వల్లనే ఇంత స్వల్పకాలంలోనే ఇన్ని గ్రంథాలు వెలుగులోకి రావడం సాధ్యమైంది. ఈ మహాయజ్ఞానికి ఆర్థిక పరంగా అనేక మంది భక్తి శ్రద్ధలతో సేవారూపంగా సహకరించారు. గ్రంథ ప్రచురణకు సహాయం చేయాలని సంకల్పించిన వారి సమర్పణను ప్రస్తుతం ముద్రణ పూర్తయిన గ్రంథాలకు అవసరమైన మేరకు మాత్రమే వినియోగించడం జరిగింది. మాస్టర్ గారి అనుగ్రహంతో మిగిలిన గ్రంథాల ప్రచురణ సమయంలో అవసరాన్ని బట్టి మిగిలిన నిధులను వినియోగించడం జరుగుతుంది. అవసరానుసారం ఆ విషయాన్ని సంబంధిత సేవాదాతలకు తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా అనేక రూపాలలో గురుసేవ చేసే అవకాశాన్ని కూడా మాస్టర్ గారే కల్పించారు. ఈ మహాయజ్ఞంలో భాగస్వాములైన వారందరూ నిజంగా కృతార్థులు. ఈ సందర్భంగా గ్రంథ ప్రచురణ మహాయజ్ఞంలో అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్కరికి మాస్టర్ ఈకే సోదర బృందం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది. ముఖ్యంగా మాస్టర్ గారు ఉపన్యాసాలను సేకరించి క్రమబద్ధంగా సంకలనం చేసిన శ్రీమన్నారాయణ గారికి, వారు సిద్ధం చేసిన ప్రతులను అత్యంత తక్కువ సమయంలో DTP చేసి ప్రచురణకు సిద్ధం చేసిన శ్రీమతి రేవతి గారికి, రికార్డు స్థాయిలో అత్యంత వేగంగా ముద్రణ పూర్తి చేసి ప్రచురణ సంస్థలకు ప్రతి గ్రంథానికి భావగర్భితమైన ముఖచిత్రాలను రూపొందించిన కళాకారులందరికీ మాస్టర్ ఈకే సోదర బృందం హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తోంది. ప్రత్యేకంగా శ్రీ ఎస్ రామకోటి శ్రీనివాస్ గారు శతాబ్ది సంవత్సరంలో విశేషమైన గురుసేవను అందించారు. శతాబ్ది సంవత్సరంలో ప్రచురింపబడిన అన్ని గ్రంథాల ముద్రణ, ప్రచురణ, లాజిస్టిక్స్ మరియు సమన్వయ బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా మాస్టర్ గారు ఉపన్యాసాలు, గురు పూజలు, శిక్షణా తరగతులు మరియు ఇతర కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలను డిజిటలైజ్ చేసి ఎడిటింగ్, ఇండెక్సింగ్ చేసి వాటిని ఎప్పటికప్పుడు సంస్థ వెబ్సైట్లో అందుబాటులో ఉంచే బృహత్తర కార్యక్రమాన్ని కూడా నిరంతరాయంగా నిర్వహిస్తున్నారు. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న గురుబంధువులు మాస్టర్ గారి కార్యక్రమాల విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో పాటు ఆ వీడియోలను వీక్షిస్తూ ప్రత్యక్షంగా కార్యక్రమాల్లో పాల్గొన్నట్టే దివ్యానుభూతిని పొందుతున్నారు. ఈ సేవ ద్వారా మాస్టర్ గారి వాంగ్మయం, ఉపన్యాసాలు, గురుపూజలు మరియు సేవా కార్యక్రమాలు భావితరాలకు భద్రపడి ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. వీరందరి సమిష్టి కృషి, సమన్వయం, అంకిత భావం, గురుసేవ పట్ల ఉన్న నిబద్ధత వలనే ఈ మహత్తర గ్రంథ ప్రచురణ మహాయజ్ఞం ఇంత స్వల్పకాలంలో సాకారమై మాస్టర్ గారు ప్రసాదించిన జ్ఞానామృతం భావితరాలకు అందే భాగ్యం కలిగింది. ఈ మహత్తర సేవను నిస్వార్థంగా నిరంతరాయంగా నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మాస్టర్ ఈకే సోదర బృందం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది. మాస్టర్ ఈకే గారి దివ్యాశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఎల్లవేళలా లభిస్తూ ఇలాంటి మహత్తర గురుసేవను మరెన్నో సంవత్సరాలు కొనసాగించే శక్తిని ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు మంచినీళ్ళు తాగుతాం. ఇప్పుడు పుస్తకోత్సవాలు జరిగాయి, బుక్ ఫెస్టివల్స్ జరిగాయి, వాటి గురించి కూడా తెలుసుకుందాం. శతాబ్ది సంవత్సరాన్ని పురస్కరించుకొని మాస్టర్ ఈకే గారి వాంగ్మయాన్ని మరింత విస్తృతంగా ప్రజలకు చేరవేయాలనే సంకల్పంతో వివిధ నగరాలలో పుస్తకోత్సవాలు, గ్రంథ ప్రదర్శనలు నిర్వహించబడ్డాయి. హైదరాబాదులో 19 డిసెంబర్ నుంచి 29 డిసెంబర్ వరకు, విజయవాడలో 1 జనవరి 2026 నుంచి 12 జనవరి 26 వరకు, తిరుపతిలో 31 జనవరి నుండి 8 ఫిబ్రవరి వరకు అంటే ఈ సంవత్సరం జరిగాయి. ఈ గ్రంథ ప్రదర్శనలో మాస్టర్ ఈకే గారి వాంగ్మయాన్ని వేలాది మంది సందర్శకులు ఆసక్తిగా పరిశీలించి గ్రంథాలను కొనుగోలు చేశారు. ముఖ్యంగా పండితులు, సాహితీవేత్తలు, ఆధ్యాత్మిక సాధకులు, అధ్యాపకులు, యువత మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆ ప్రదర్శనలో సందర్శించడం విశేషం. తిరుపతిలో నిర్వహించిన గ్రంథ ప్రదర్శనకు ప్రముఖ అవధాని, కవియు మరియు సాహితీవేత్త ఒకరు ప్రారంభించారు. ప్రదర్శనలో మాస్టర్ ఈకే గ్రంథాలను పరిశీలించిన తరువాత వాటిలో కొన్ని గ్రంథాలను ఇప్పటికే తమ వద్ద ఉన్నాయని, వాటిని మళ్ళీ చదివి కొత్త అనుభూతిని పొందుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా స్తుతి సౌరభము వంటి కావ్య గ్రంథాలలోని పద్యాలు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని, వాటిలోని కొన్ని శ్లోకాలను తాము ఇచ్చిన ఆధ్యాత్మిక ఉపన్యాసాలలో కూడా ఉదహరించినట్లు తెలియజేశారు. ఇటువంటి అపూర్వమైన కావ్యాలను మాస్టర్ ఈకే గారు వంటి మహాత్ములు తప్ప వేరే వారు అందించలేరు, వారే ప్రపంచానికి అందించగలరు అని చెప్పడం జరిగింది. ఈ పుస్తక ప్రదర్శనలో మరో విశేషం ఏమిటంటే, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పండితులు, అధ్యాపకులు, యువజన బృందాలు, ఆధ్యాత్మిక సాధకులు పెద్ద సంఖ్యలో మాస్టర్ ఈకే గారి గ్రంథాలను కొనుగోలు చేసి వాటిని వ్యక్తిగత అధ్యయనానికే పరిమితం చేయకుండా నిత్య సత్సంగాలు, గ్రంథగోష్ఠులు నిర్వహిస్తూ సమిష్టిగా అధ్యయనం చేయాలని సంకల్పించడం. ఈ స్పందన మాస్టర్ గారి
వాంగ్మయం భావితరాలలో మరింత విస్తరించబోతుందనే విశ్వాసాన్ని కలిగించింది. అనేక మంది కొత్తగా మాస్టర్ గారి వాంగ్మయంతో పరిచయం పొందగా వారందరూ తమ అధ్యయనాన్ని మరింత లోతుగా కొనసాగించాలనే సంకల్పంతో గ్రంథాలను సేకరించడం ఈ కార్యక్రమాల విశేష ఫలితంగా నిలిచింది. ఒక చిన్న విశేషం చెబుతాను, సమయం యాక్చువల్ గంట సరిపోదు. ఒక ఆయన మఠం పెట్టుకున్నాడు. ఆయన అంటే ఒక ఆశ్రమంలాగా ఓపెన్ చేసి ఒక మఠం పెట్టుకున్నాడు. పాపం పెట్టుకున్నాడు. ఆయన ఉన్న సబ్జెక్టు అయిపోతుంది, ఎంత ఉందో అది అయిపోతుంటుంది. సరే అని ఆయన యొక్క ఆ ఇబ్బందిని అబ్జర్వ్ చేసి నేను ఎప్పుడో వెళ్ళినప్పుడు నారద భక్తి సూత్రాలు 2 వాల్యూమ్స్ ఇచ్చాను అనమాట. అవి చదివిన తర్వాత ఆయన మొత్తం శిష్య బృందం బాగా పెరిగిపోయింది. అందులో నుంచి మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఆ యొక్క ఉపమానాలు మన దైనందిన జీవితంలో పనికొచ్చే అవసరమేవన్నీ కూడా ఆయన చెబుతుండటంతో ఆకట్టుకోబడుతున్నారు అన్నమాట జనాలు. ఆయన మొన్న మళ్ళీ వెళ్ళి మమ్మల్ని పిలిచాడు, అక్కడ గ్రామ సేవ చేయమని, యజ్ఞం చేయమని పిలిచి అప్పుడు చెబుతున్నాను నాకు చెవులు, నాకు చాలా బాగుంది, ఇంకేమైనా పుస్తకాలు ఉంటే ఇవ్వండి సార్ అని. అది మాస్టర్ గారి పుస్తకాల యొక్క ఉపయోగం అనమాట. మఠం పెట్టుకోవాలనుకున్న వాళ్ళకు కూడా చాలా ఉపయోగం, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో తర్వాత ఇంకొక శతాబ్ది సంవత్సరపు చారిత్రాత్మక ఘట్టం ఒకటి జరిగింది మనకి. అదేమిటంటే బాపట్లో గురు పూజా మహోత్సవాలు. శతజయంతి సంవత్సరపు అపూర్వ విశేషాలలో ఒకటి మాస్టర్ ఈకే గారి జన్మస్థలమైన బాపట్లలో తొలిసారిగా గురు పూజా మహోత్సవాలు నిర్వహించబడటం, మాస్టర్ గారి అవతార భూమిలో గురు పూజలు జరగటం గురు పరంపర చరిత్రలో ఒక చిరస్మరణీయమైన ఘట్టంగా నిలిచింది. బాపట్లలో మన కేంద్రం లేకపోవడం, కేవలం 1-2 కార్యకర్తలు మాత్రమే ఉండటం, ఏర్పాట్లకు కూడా చాలా తక్కువ సమయం లభించడం వంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మాస్టర్ గారి దివ్య సంకల్పం, అనుగ్రహం, సోదర బృందం యొక్క సమిష్టి కృషి వల్ల ఈ గురు పూజా మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడటం విశేషం. మన కేంద్రాల నుండి సోదర బృంద సభ్యులు ఎంతో ఉత్సాహంతో ఈ చారిత్రాత్మక గురు పూజా మహోత్సవాలలో పాల్గొన్నారు. ఈ మహోత్సవం శతాబ్ది సంవత్సరపు అత్యంత విశిష్ట ఘట్టాలలో ఒకటిగా చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇక గ్రామ సేవా యజ్ఞములు. మాస్టర్ ఈకే గారు గ్రామాలను భారతీయ సంస్కృతికి, సనాతన ధర్మానికి, ప్రకృతి సహజ జీవన విధానానికి జీవనాడులుగా భావించారు. భారతదేశ పునర్నిర్మాణానికి గ్రామాలే పునాదులని చెబుతూ గ్రామసేవను కేవలం సేవా కార్యక్రమంగా కాకుండా యోగ జీవనంలో అంతర్భాగంగా ఆచరించి చూపారు. గ్రామాలలోని ప్రజలకు ఆరోగ్యం, విద్యా, సంస్కారం, ఆధ్యాత్మిక చైతన్యం, స్వావలంబన, పరస్పర సహకారం వంటి విలువలను మరింత బలపరచడం ద్వారా సమాజ శ్రేయస్సు సాధ్యమవుతుందని ఆయన బోధించారు. మాస్టర్ ఈకే ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో శతాబ్ది సంవత్సరంలో దేశంలోని వివిధ కేంద్రాల ద్వారా అనేక గ్రామసేవ యజ్ఞాలు నిర్వహించబడ్డాయి. ఈ యజ్ఞాలలో ఉచిత హోమియో వైద్య సేవ, ఆరోగ్య అవగాహన, గ్రంథ ప్రచారం, సత్సంగాలు, ప్రార్థనలు, షోడశోపచార పూజ, హోమం, యువత భాగస్వామ్యం వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. అయితే ఇంకా చాలా ఉంది గ్రామ సేవ గురించి చెప్పుకోవాలంటే. అయితే ఒకసారి ఇక్కడ స్టాటిస్టిక్స్ కొంచెం చెప్పి ముందుకు వెళ్దాం. మొత్తం మనకి గ్రామ సేవ చేసినటువంటి మనకున్నట్టు అన్ని కేంద్రాలు 24 కేంద్రాల వాళ్ళు చేయటం జరిగింది. అయితే కొన్ని కేంద్రాలు కలిసి చేయటం జరిగింది, దానివల్ల 24 అనిపిస్తాయి. అయితే ఒక విశేషమైనటువంటి విషయం ఏంటంటే మొత్తం గ్రామసేవ యజ్ఞాలు జరిగినవి 268. మాస్టర్ గారు సంకల్పం చెప్పినటువంటి మనకి 100 చేయండి అని చెప్పారు. కానీ మన వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా 268 గ్రామసేవ యజ్ఞాలు నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో మనం 16,952 మంది రోగులకు వైద్య సేవలు అందించడం జరిగింది. ఇందులో 1266 గ్రామాలలో గ్రామవాసులకు మనం సేవలు అందించడం జరిగింది. అంటే 268 గ్రామ సేవా యజ్ఞాల ద్వారా మనం 1266 గ్రామాలలో గ్రామవాసులకి సేవలు అందించడం జరిగింది. 1266 గ్రామవాసులకి. అయితే ఈ చేయని వాళ్ళు చాలా బాధపడాల్సిన విషయం ఒకటి చెప్తా. మేమందరం గ్రామానికి వెళ్తే ఇక గడ్డ పెరుగు, ఇంత ఇంచు మందం మేగడ, చిక్కటి పాలు ఇవన్నీ వేసి నేతిలో ఆవిడ గారెలు చేసి ఇంత నెయ్యి కుండబెట్టింది అక్కడ. ఏంటంటే అందులో ముంచుకొని తినాలట. ఇట్లాంటివి ఎన్నో మాకు అన్నీ లభించాయి. మరి మీరు ఎన్నో మిస్ అయ్యారు. ఈసారి గ్రామసేవ యజ్ఞాలు పెట్టడం మాత్రం మిస్ కాకండి. అయితే ఒకసారి స్టాటిస్టిక్స్ అవసరం లేదనుకుంటాను, మొత్తం మనందరం చేసినటువంటిది ఇది. ఇంకొకటి ఈ యొక్క శతాబ్దిలో మనం చేసుకున్న కార్యక్రమం యూత్ సేవాదళ్ ఫార్మేషన్ ఒకటి చేశారు మాస్టర్ గారు. ముందు తరాలకు కూడా మన వారందరూ తయారవ్వాలనే ఉద్దేశంతో
ప్రతి కేంద్రంలో ఒక యూత్ టీంని తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత నృత్య రూపకాలు, నాటికలు కూడా చాలా బాగా జరిగాయి. చూశారు మీరు. మాస్టర్ ఈకే గారి జీవిత విశేషాలు, వారు మానవాళికి అందించిన దివ్య సందేశం, మానవ సేవ, గురుభక్తి, యోగ జీవనం, ధర్మబోధ వంటి మహోన్నత ఆదర్శాలు, కృష్ణం వందే జగద్గురుం, మాస్టర్ ఈకే గారి జీవిత సంగ్రహ నాటిక, మంద్రజాలం, ప్రజాదినం నాటికలు, అలాగే ద్రష్టుం జ్ఞాతుం ప్రవేష్టుం నృత్యరూపకం ద్వారా ప్రేక్షకుల కళ్లకు కట్టినట్టు సజీవంగా ఆవిష్కృతమయ్యాయి. ఈ ప్రదర్శనలు కేవలం కళా ప్రదర్శనలుగా మాత్రమే కాకుండా మాస్టర్ గారి జీవితాన్ని, వారి బోధనలను, సేవా ప్రణాళికను భావితరాలకు చేరవేసే శక్తివంతమైన దృశ్య మాధ్యమాలుగా నిలిచాయి. అయితే వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న చిన్నారులు, యువకులు, పెద్దలను ఒకే వేదికపై తీసుకురావడం వెనుక ఉన్న సమన్వయం చాలా విశేషమైనది. వారు తమ ప్రాంతాల్లోనే ఉంటూ వారి చదువులు, ఉద్యోగాలు, కుటుంబ బాధ్యతలు, ఇతర కార్యక్రమాలకు ఏమాత్రం అంతరాయం కలగకుండా సాధన చేసే విధంగా ప్రణాళిక రూపొందించబడింది. భౌతికంగా వేర్వేరు ప్రాంతాలలో ఉన్నప్పటికీ భావపరంగా ఒకే చోట చేరి ఒకే లక్ష్యంతో ఒకే సాధనలో భాగస్వాములై ఈ కళారూపాలను సిద్ధం చేశారు. ఎక్కడెక్కడో వికసించిన పుష్పాలు ఒకే దారంలో గుచ్చబడి అందమైన పూలమాలగా రూపుదిద్దుకున్నట్లుగా వారి సమిష్టి కృషి, సమన్వయం, అంకిత భావం నృత్యరూపకాలు నాటికల రూపంలో మన ముందుకు వచ్చి ప్రతి ఒక్కరిని అలరించాయి. ఇందులో నేను ఎంత చెప్పినా మాటలు తక్కువే. ఆ జరిగినది చూసే మీరే కళ్ళారా చూశారు. ఇది చూడలేని వాళ్ళు కూడా చాలా ఇబ్బంది. అలాగే ఈ శతాబ్ది సంవత్సరంలో మాస్టర్ ఈకే వెబ్ టీం చాలా కార్యక్రమాలు చేపట్టి మనకు కొత్త వెబ్సైట్, అంటే ఉన్న వెబ్సైట్లో చాలా మార్పులు తీసుకురావడం వల్ల మనం ముందు మనం చేసుకున్న రిజిస్ట్రేషన్స్ కానీ, మొబైల్ యాప్స్ కానీ తయారు చేయడం జరిగింది. అలాగే మన బుక్స్ కూడా ఆన్లైన్లో ఏం బుక్స్ కొత్తగా వచ్చాయి, వాటిలో ఉన్న సినాప్సిస్ కూడా చదువుకునే విధంగాను, ఆ బుక్స్ను ఆన్లైన్లో కొనుక్కునే విధంగా కొన్ని యాప్స్ తయారు చేయడం జరిగింది. శ్వేతదీపం మాసపత్రిక కూడా మనకి ఫ్యూచర్లో ఆన్లైన్లో అవైలబుల్గా ఉండేట్టుగా చేయడం జరుగుతోంది. అలాగే చాలా మన కేంద్రాల్లో వేరే కార్యక్రమాలు చాలా జరిగాయి. సమయం కొంచెం తక్కువగా ఉంటాం కాబట్టి కొద్దిగా చెప్తాను. హైదరాబాద్లో మనకి మాస్టర్ ఈకే పాదుక పూజోత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే తెనాలి కేంద్రంలో గ్రామ సేవ యజ్ఞాలతో పాటు నారాయణ సేవ, వస్త్రాల పంపిణీ చేశారు. అలాగే ప్రసాద వితరణ చేశారు. వృద్ధాశ్రమాల్లో సేవ, గోసేవ, అలాగే పాఠశాలలో విద్యార్థులకు మాస్టర్ ఈకే గారు బోధించిన విలువలను పరిచయం చేయడం, ఇలాంటి పనులు చేశారు. ఆ తర్వాత కొత్తగూడెంలో గ్రంథగోష్ఠులు నిత్యం జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతి శుక్రవారం తల్లులు మాత్రమే పెట్టాం. ఆ రోజున తల్లులు వాళ్ళే మాట్లాడుకోవడం, లలితా సహస్రనామం చేసుకోవడం, తల్లులు చెప్పుకోవడం చేశాం. అలాగే నారాయణ సేవ ప్రతి ఆదివారం కూడా వచ్చినటువంటి అందరు పేషెంట్స్, వారి కేర్ టేకర్స్ ఎంతమంది ఉంటే అంతమంది, దాదాపుగా ప్రతి వారం కూడా 150 మంది వస్తుంటారు పేషెంట్స్ ఆదివారం. వాళ్ళందరికీ కూడా భోజనాలు, మాస్టర్ ఈకే గారి యొక్క ఈ శతాబ్దిలో వాళ్ళందరికీ భోజనాలు అంటూ మొదలుపెట్టాం. మన కార్యకర్తలు అందరూ అన్నారు ఇది ఇలాగే కాదు కొనసాగిద్దాం అన్నారు. మాస్టర్ గారు చెప్పినట్టుగా ఒక్కటే కాదు, అన్నీ కూడా అలాగే కొనసాగాలి. అలాగే పూర్ణిమ ధ్యానాలు చేయటం ప్రతి పూర్ణిమకి ఆ రోజు గ్రంథగోష్ఠి పెట్టుకున్నాం. అలాగే ఇంకా గ్రామ సేవ కార్యక్రమం ఒకటి విడిగా మనం ఇంతకుముందు చేసుకునేది మళ్ళీ పునరుద్ధరించాం. ఆ తర్వాత మెడికల్ ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత అమలాపురం కేంద్రంలో మొన్నే ఇది అనకాపల్లి కేంద్రంలో ఒక మాస్టర్ ఈకే గారి యొక్క 3D చిత్రాన్ని ఒకటి నిర్మించి పెట్టారు. దాని పక్కన చూశాను ఎంతోమంది నిలబడి ఆ ఫోటోలు దిగడానికి కోసమే కొన్ని వందల, దాదాపు 1000 మంది దాకా వచ్చి మాస్టర్ గారి పక్కన నిలబడి ఫోటోలు దిగి, అదంతా ఫోటో చూస్తే ఎలా ఉందని ఈకే గారి పక్కన నిలబడ్డట్టుగానే తీశారు. అది చాలా ఆనందం అనిపించింది. అంటే అందరికీ అనిపించినటువంటి ఆ ప్రేమ, అది ఏదో ఒకటి చేయాలి అనేటువంటి అది కనపడుతుంది అక్కడ మనకి చూస్తే. ఎవరో ఏదో ఒకటి చేసిన. అలాగే తెనాలి కేంద్రం గురించి చెప్పాను. ఇంకా అమెరికాలో షార్లెట్ కేంద్రంలో మన యొక్క వైద్యాలయం నడుస్తుంది. అక్కడ కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. న్యూజెర్సీ కేంద్రంలో కూడా చాలా కార్యక్రమాలు, లిస్ట్ చాలా పెద్దది, 2 గంటలు కూడా సరిపోదు. ఒక ముగింపు వాక్యాలు మాత్రం మాస్టర్ గారి పర్మిషన్తో ఒక 4 నిమిషాలు చదివి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. మాస్టర్ ఈకే శతజయంతి ఉత్సవ సప్తాహానికి తండోపతండలుగా తరలి వచ్చిన గురుబంధువును చూసినప్పుడు మాస్టర్ గారు ఎన్నో వేల హృదయాలలో నిత్యం సజీవంగా వెలుగుతున్నారనే సత్యం ప్రత్యక్షంగా అనుభవమైంది. నడక నేర్వని పసిపాపల నుండి నడవలేని పండు వృద్ధుల వరకు వయోభేదం లేకుండా అందరూ ఒకే ఉత్సాహంతో, గురుభక్తితో ఈ కార్యక్రమాలలో పాల్గొనడం శతాబ్ది మహోత్సవాలకు అపూర్వమైన శోభను తీసుకొచ్చింది. 1 సంవత్సర కాలం ఎలా గడిచిపోయిందో తెలియనే లేదు.
మనలో చాలామంది శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిన ఏదో ఒక కార్యక్రమంలో నిరంతరం నిమగ్నమై ఉన్నాము. కొందరు శిక్షణలు అందిస్తూ, మరికొందరు శిక్షణలు పొందుతూ, ఇంకొందరు మాస్టర్ ఈకే గారి గ్రంథాలను సేకరించి సంకలనం చేసి గ్రంథ రూపంలోకి తీసుకురావడానికి శ్రమిస్తూ, మరికొందరు ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్సైట్ రూపకల్పన, సాఫ్ట్వేర్ అభివృద్ధి, సాంకేతిక సేవలు, గ్రామ సేవ, వైద్య సేవ, పుస్తక ప్రచారం, గురు పూజల నిర్వహణ, యువజన వికాస కార్యక్రమాలు వంటి అనేక రంగాలలో తమ వంతు సేవను సమర్పించారు. ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ సామర్థ్యానికి అనుగుణంగా తెర వెనుకైనా తెర ముందైనా పేరు ప్రతిష్టలకు అతీతంగా గురుసేవనే లక్ష్యంగా చేసుకుని నిర్మాణాత్మక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండటంతో ఈ సంవత్సరం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. ఇప్పుడు వెనుదిరిగి చూసుకుంటూ అయ్యో శతాబ్ది సంవత్సరం అప్పుడే ముగిసిపోయిందా అనే భావన ప్రతి ఒక్కరి హృదయంలో సహజంగానే మెలుగుతోంది. వాస్తవానికి ముగిసింది శతాబ్ది సంవత్సరం మాత్రమే, ముగియనిది గురుసేవ. ఈ సంవత్సరం మన ద్వారా జరిగిన ప్రతి సేవ, ప్రతి సమర్పణ, ప్రతి సాధన, ప్రతి సమిష్టి కృషి గురు సంకల్పంలో ఒక ఆహుతిగా నిలిచిపోయింది. మనం కార్యక్రమాలను నిర్వహించామని భావించినా లోతుగా పరిశీలిస్తే మాస్టర్ గారే మనందరినీ నిమిత్తమాత్రులుగా చేసుకుని ఈ మహాయజ్ఞాన్ని నిర్వహించారనే అనుభూతి ప్రతి కార్యకర్త హృదయంలో చెరగని ముద్దగా నిలిచింది. ఈ మహాయజ్ఞాన్ని నిర్వహించడంలో కార్యకర్తలు తమ శ్రద్ధను, భక్తిని, సమయాన్ని సమర్పిస్తూ ఒక అడుగు ముందుకు వేస్తే మాస్టర్ గారు 3 అడుగులు ముందుకు వచ్చి అనేక రూపాలలో తమ కార్యాన్ని తామే నిర్వహించుకున్నారని ప్రతి కార్యకర్త ప్రత్యక్షంగా అనుభవించాడు. నా ప్రణాళిక విశ్వ ప్రణాళికగా వ్యాప్తమై అనే వారి వాక్యం ఈ శతాబ్ది సంవత్సరంలో ప్రతి కార్యక్రమంలో సాక్షాత్కారమైంది. భ్రాజుష్ఠి భోజనం భోక్త అన్నట్టు ప్రకాశించేది వారే, యజ్ఞరూపమైన సేవ వారే, ఆ సేవను నిర్వహించే వారు వారే, ఆ సేవను స్వీకరించేవారు వారే, కారణం కర్త అన్నీ తామే అయి అనేక మంది ద్వారా తమ కార్యాన్ని తామే నిర్వహించుకున్నారనే అనుభూతి ఈ శతాబ్ది సంవత్సరపు నిత్యానుభవంగా నిలిచిపోయింది. ఈ మహాయజ్ఞం ద్వారా మాస్టర్ గారు మనందరికీ జీవితాంతం సరిపడే సేవా స్ఫూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని, గురుభక్తిని, సమిష్టి చైతన్యాన్ని ప్రసాదించి గురుసేవా మార్గంలో నిరంతరం నడిచే ఆధ్యాత్మిక శక్తిని అనుగ్రహించారు. ఈ శతాబ్ది సంవత్సరం కాలపరంగా ముగిసినా మనలో మేల్కొన్న ఈ సేవా స్ఫూర్తి, సాధనా ప్రవాహం ఇక్కడితో ఆగిపోకుండా నిరంతరం కొనసాగాలని మన ఆకాంక్ష. మాస్టర్ గారు జగద్గురుగా అవతరించి ఒక్క జన్మలోనే ఒక్క తరంలోనే పూర్తిగాని ఒక మహత్తర ప్రణాళికను మానవాళికి అందించారు. ఆ మహా ప్రణాళికలో మనందరం చిన్న సాధనాలుగా, నిమిత్త మాత్రులుగా భాగస్వాములు అవడం మన అదృష్టం. మాస్టర్ గారు మానవాళికి ప్రసాదించిన జ్ఞానామృతం ప్రతి సాధకుని పాత్రతను బట్టి, అవసరాన్ని బట్టి కాలానుగుణంగా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ జ్ఞాన ప్రవాహానికి అంతం లేదు. అది అనంతుని రూపంగా అనంతంగా ప్రవహిస్తూ తన పరిధిని మరింత విస్తరించుకుంటూనే ఉంటుంది. జగద్గురో నమస్తుభ్యం కృష్ణమాచార్య నమో నమః. ఇంతటి మహత్తర శతాబ్ది మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో అదృశ్యంగా సేవలందించిన ఎందరో కార్యకర్తల సమిష్టి కృషి, అంకిత భావం విశేషమైనది. కార్యక్రమాల రూపకల్పన నుండి అమలు వరకు ప్రతి విభాగంలో తమ సమయాన్ని, శ్రమను, ప్రతిభను సమర్పించి ప్రతి ఒక్కరి సేవ ఈ మహోత్సవాలలో అంతర్భాగమై ఉంది. దీనికి చిన్న ఉదాహరణ, ఇందాక ఒక ఆయన మన వంటలు చూసే ఆయన మన స్టేజీ ఏ ఫ్లోర్లో అండి ఉందని అడిగారు ఇందాక. అంటే ఆయన కనీసం ఆ వంట పని వదిలిపెట్టి ఆ స్టేజ్ ఎక్కడ ఉందో కూడా చూడడానికి రాలేదు. అలా నిమగ్నమై పనిచేస్తేనే మనందరికీ గారెలు బూరెలు దొరికాయి. ముఖ్యంగా ఈ మహోత్సవాల నిర్వహణలో విశేషంగా కృషి చేసిన విశాఖపట్నం సోదర బృందానికి, అలాగే వారికి తోడ్పాటునందిన ఇతర కేంద్రాల సోదర బృంద సభ్యులందరికీ మాస్టర్ ఈకే ఆధ్యాత్మిక సేవా సంస్థ హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తోంది. మాస్టర్ గారి దివ్యాశీస్సులు వారందరిపై, వారి కుటుంబ సభ్యులపై ఎల్లవేళలా ప్రసరిస్తూ మరెన్నో మహత్తర గురుసేవా కార్యక్రమాలు నిర్వహించే శక్తి, సామర్థ్యం, ఉత్సాహాన్ని ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా మొత్తం నిర్వహణకు అవసరమైన సమన్వయం, మార్గదర్శకత్వం, దిశానిర్దేశాన్ని అందిస్తూ ప్రతి కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించడంలో సంపూర్ణంగా నిమగ్నమైన కార్యనిర్వాహక సంఘ సభ్యులందరికీ పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదములు. వారి సమన్వయపూర్వక కృషి, బాధ్యతాయుతమైన నిర్వహణ ఈ మహోత్సవాలను సజావుగా కొనసాగించేందుకు ఎంతో దోహదపడింది. ఈ మహోత్సవాలను మన సొంత ఇంటిలో నిర్వహించుకున్న అనుభూతిని కలిగించిన ఇంద్రాణి ఫంక్షన్ హాల్ మరియు అనుబంధ భవనాల లభ్యతకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఈ విశాలమైన ప్రాంగణాన్ని మనకు అందుబాటులో ఉంచిన శ్రీ మొగ్గా ఈశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యుల
అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మాస్టర్ గారి దివ్యాశీస్సులు వారిపై, వారి కుటుంబంపై ఎల్లవేళలా ప్రసరిస్తూ వారు మరెన్నో ధార్మిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు తమ సహకారాన్ని అందించే భాగ్యాన్ని పొందాలని మనసారా ప్రార్థిస్తున్నాము. వేలాది మంది గురుబంధువులు పాల్గొన్న ఈ మహోత్సవాల సమయంలో ఇంద్రాణి ఫంక్షన్ హాల్ పరిశుభ్రత, నిర్వహణ, హౌస్ కీపింగ్ ఏర్పాట్లను అత్యంత శ్రద్ధతో నిర్వహించిన మెయింటెనెన్స్ మేనేజర్, సూపర్వైజర్లు, హౌస్ కీపింగ్ సిబ్బంది మరియు ఇతర సిబ్బంది అందరికీ మా శ్రీకే ఆధ్యాత్మిక సేవా సంస్థ తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది. ఇంత పెద్ద సంఖ్యలో గురుబంధువులు విచ్చేసినప్పటికీ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా క్రమబద్ధంగా నిర్వహించడం వారి సేవాభావం నిబద్ధతకు నిదర్శనం. ఈ మహోత్సవాల సందర్భంగా తమ సేవలను అందించిన వారందరికీ పేర్లను ప్రస్తావించడం సాధ్యం కాకపోవచ్చు. అనుకోకుండా ఎవరి పేరు ప్రస్తావించబడకపోయినా ఈ మహాయజ్ఞంలో ఏ రూపంలోనైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సేవ చేసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్సులు, కృతజ్ఞతలు. వారి సేవను మాస్టర్ గారి పాదార విందాలకు సమర్పణగా భావిస్తున్నాము. మాస్టర్ గారి పరమ గురు పరంపర యొక్క దివ్యాశీస్సులు వారందరిపై, వారి కుటుంబ సభ్యులపై ఎల్లవేళలా ప్రసరిస్తూ గురుసేవలో మరింత సమర్పణతో, ఉత్సాహంతో ముందుకు సాగే శక్తిని ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నాము. ఈ మహా ప్రణాళికలో మనందరం ఎల్లప్పుడూ చిన్న సాధనాలుగా, గురుకృపకు పాత్రులుగా నిలిచి మాస్టర్ గారు చూపిన యోగ జీవనాన్ని ఆచరిస్తూ గురుసేవను నిరంతరం కొనసాగించే భాగ్యం కలగాలని ప్రార్థిస్తూ ఈ మాస్టారు ఈకే శతాబ్ది మహోత్సవంలో సమగ్ర నివేదికను వారి పాదార విందాలకు భక్తిపూర్వకంగా సమర్పిస్తున్నాము. ఒక్కసారి నా ఆనంద సామ్రాజ్యంలోకి ప్రవేశించిన వారికి ఏ లోటు ఉండదు అని మాస్టర్ గారు చెప్పారు. మనందరం ఇలాగే ఎప్పటికీ ఇదే ఆనంద సామ్రాజ్యంలో ఉంటూ మనం ఎక్కడున్నామని తెలియకుండా ఉండే స్థితిలో మనం ఉండేట్టుగా వారు మన అనుగ్రహించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం సత్సత్. వాసుదేవ. అక్షర దోషాలు ఏమన్నట్టు తొందరగా చదవాల్సి వచ్చి ఉన్నట్లయితే క్షమించగలరు. భావాన్ని అర్థం చేసుకున్నట్టు ఈగలాగా బతకాలి, తేనెటీగలాగా బతకాలి, కానీ ఈగలాగా బతకొద్దు అని మళ్ళీ మాస్టర్ గారు చెప్పింది గుర్తు చేస్తున్నా. వాసుదేవ.